హైదరాబాద్ ఒక సజీవ స్రవంతి, సజల సజీవ స్రవంతి. మనం నిరంతరం ప్రవహిస్తూనే ఉంటాం. హైదరాబాద్ ను ఒకరు ప్రత్యేకంగా డెవలప్ చేసింది ఏమీ లేదు. ఇట్స్ ఆల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఎవ్రీ పర్సన్ ఫర్ లాస్ట్ 400 years. చివరి 2 నిజాం రాజులు ఎవరైతే ఉన్నారో మన ప్రభువులు, ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. దక్కని అని చెప్పుకోవడానికి ఏ హమారా జన్నతే, ఏ హమారా ఖబరస్తానే, ఏ హమారా దౌలతే అనుకుంటాం. మూసి వరదలు రావడము, జిందా తిలస్మాత్ మనకు ఒక ధన్వంతరిలాగా పనిచేయడము. ఆ టైంలో అదే మనకు యునాని మెడిసిన్ ఉండేది. సో యునాని హకీంలు ఎక్కువ ఉండేవాళ్ళు. తుర్క్ అనే పదం లేదు, తుర్కీలు బేసిక్గా టర్కీ నుంచి వచ్చిన వాళ్ళు. హైదరాబాద్ ని మొదటిసారి వచ్చి పరిపాలించింది కుతుబ్ షాయిలు, వాళ్ళు షియాలు. వాళ్ళు వస్తూ వాళ్ళ సంస్కృతిని తీసుకొచ్చారు. కనబడే పండుగ, మొహరం పండుగలు, ఇవన్నీ మన ఊర్లలో గ్రామాల్లో మన సంస్కృతిలో అంతర్భాగం అయిపోయింది. ప్రాపర్ లోకల్ చంటిగాడు లోకల్. తాత ముత్తాతల ఇండ్లు, ఆస్తులు. ఇట్స్ అబౌట్ 120 years old. కాచిగూడలో ఉంది ఇప్పటికి కూడా. కులీ కుతుబ్ షా అంటే ఇంకోటి గుర్తొస్తుంది. ఆయన హైదరాబాద్ కట్టిన తొలినాళ్లలో ఆయన ప్రభువుని ప్రార్థించి, యా అల్లా చెరువులో చేపలు నిండిన విధంగా నా నగరాన్ని జనాలతో నింపు అని వేడుకున్నాడు. ఇరాక్ బస్రా నుండి డైరెక్ట్ హైదరాబాద్ కు ఆల్చిప్పల్ లాంటి ఒరిజినల్ ముత్యాలు వచ్చి భారీ స్థాయిలో మనకు ముత్యాల ఎగుమతులు అయ్యి ఇక్కడ నుండి ప్రపంచానికి మనము ఎగుమతులు చేసేవాళ్ళం. దట్స్ హౌ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ పర్ల్ సిటీ. ఇలాల్ దర్వాజా తర్వాత ఇటు 4 చార్ కమాన్ చుట్టుపక్కల ఉన్న ఈ కన్స్ట్రక్షన్స్ మధ్యలో ఉన్న ఇప్పుడు మడిగిలు చూస్తున్నాం కదా పెద్దబయ్యన్ని కూడా. దిస్ ఆర్ రెప్లికా ఆఫ్ ఇస్తాంబుల్. మనకు మధ్యలో ఒక ఫౌంటైన్ ఉంటుంది. ఈ రోజు గుల్జార్ హౌస్ దగ్గర ఫౌంటైన్ ఉంది. మొదటి క్వారంటైన్ హాస్పిటల్ ఉండేది మన దగ్గర హైదరాబాద్ లో, క్వారంటైన్ హాస్పిటల్. హౌ ప్రీషియస్. ఇట్స్ ప్రీషియస్. నమస్తే, వెల్కమ్ టు 3TV. నమస్తే అనిల్ గారు, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో అనిల్ గారు ఉన్నారు. సో హైదరాబాద్తో మీ అనుబంధం ఏంటి చెప్పండి ముందు 2 మాటల్లో. హైదరాబాద్ అంటేనే అస్తిత్వం సార్ మనది. రెండోది తరతరాలు, తాత ముత్తాతలు. ఇప్పుడు ఎన్ని తరాలు వెనక్కి పోయి చూసినా సరే మాదంతా కాచిగూడలనే కనపడుతుంది. ఇంకా అటు దాటి పురాణపూల్, నేహాపూల్ మధ్యలో ప్రాపర్ లోకల్ చంటిగాడు లోకల్. మేము తాండ్రుకెళ్ళి హైదరాబాద్ వచ్చినాం కానీ మీరైతే ఇక్కడే. ఇప్పటికీ మా తాత ముత్తాతల ఇండ్లు, ఆస్తులు. వీ హ్యావ్ మా నాయన వాళ్ళ మేనత్త వాళ్ళ అత్తగారు వాళ్ళు ఇచ్చిన ఇల్లు. ఇట్స్ అబౌట్ 120 years old. కాచిగూడలో ఉంది ఇప్పటికి కూడా. దట్ ఈస్ ద ఓల్డెస్ట్ హౌసెస్ లో ఒకటి అది. ఇప్పటికి కూడా ఆ ఇండ్లు అట్లనే పరిరక్షించబడ్డాయి. అందులో ఉంటున్నారు. ఇప్పుడు 6th 7th generation ఉంటున్నారు అందులో. సో ఇక హైదరాబాద్ అంటే హౌ ఓల్డ్ వాజ్ దట్ హౌస్? 120 years, 120 years. ఎప్పుడైతే హైదరాబాద్ మొదటిసారి మూసి దాటి ఇటు వచ్చిందో, చాదర్ఘట్ నుంచి పురాణపూల్ నుంచి ఇటువైపు వచ్చిందో, అప్పుడు కొత్తగా చెప్పల్ బజారు, ఇసామియా బజారు, నింబోలి అడ్డ, కాచిగూడ, బర్కత్పుర ఇవన్నీ ఏర్పడ్డాయి అరౌండ్ 1910, 1920 ఆ ప్రాంతంలో. దాని తర్వాత కొంచెం మళ్ళా విస్తరించి అటు నుంచి ముందుకు అటు నల్లకుంట, అటువైపు నారాయణగూడ, నల్లకుంట, బొగ్గులకుంట, తర్వాత జిందా తిలస్మాత్ రావడం, ఇటు చే నెంబర్ అటు పోవడము. మనకు ఆ టైంలో మూసి వరదలు రావడము, జిందా తిలస్మాత్ మనకు ఒక ధన్వంతరిలాగా పనిచేయడము. ఆ టైంలో అదే మనకు యునాని మెడిసిన్ ఉండేది. సో యునాని హకీంలు ఎక్కువ ఉండేవాళ్ళు. సో అది మనకు ఒక ఔషధంలాగా పనిచేయడము. ఇవన్నీ ఆ టైంలోనే జరిగాయి. ఇప్పుడు హైదరాబాద్ వరదల వల్లే కదా చార్మినార్ కట్టింది. చార్మినార్ కట్టినప్పటి తర్వాత మొన్న వచ్చిన మూసీలు రీసెంట్ గా లాస్ట్ నిజాం మూసీ గురించి చెప్తున్నా. ఆ అర్ధరాత్రి ప్రేయసి కోసం ఆయన ఈదుకుంటూ వెళ్ళి రాజు కులీ కుతుబ్ షాహీ కొడుకు, సెకండ్ కులీ కుతుబ్ షాహీ. ఆయన కులీ కుతుబ్ షాహీ వాళ్ళు గోల్కొండలు ఉండేది. వాళ్ళందరూ కూడా మొదటిసారి గోల్కొండ ఎప్పుడైతే వాళ్ళు సంస్థానంగా చేసుకొని పరిపాలించడం మొదలు పెట్టారు, ఈ స్టోరీ ఒకటి అల్లారు, ఈ బాగమతి స్టోరీ అంతా కూడా. అది మనకు నిజం, అందులో చారిత్రక ఆధారాలు ఏమీ లేవు. కాకపోతే కొడుకు ఈదుకుంటూ వెళ్తున్నాడని చెప్పి ఆయన పూల్ కట్టాడు. తర్వాత మూసి వరదలు రావడం, మషూచి వచ్చింది, చికెన్ పాక్స్, ఆ పాక్స్ లో అప్పుడు చాలా వచ్చాయి. అందువల్ల దాని జ్ఞాపకార్థం ఎన్నో రకాల ప్రార్థనలు చేసి ఒకటి చార్మినార్ చిహ్నంగా కట్టారు. తర్వాత మక్కా మసీద్ కట్టి ప్రార్థనలు చేశారు అంటారు. అది వాళ్ళు షియా రాజ్యాలు కాబట్టి ఆ టైంలో మీకు ఎప్పటికీ అషుర్ఖానా ఉంటుంది అక్కడ, మదీనా పక్కనే అషుర్ఖానా ఉంటుంది. పీర్ల పండుగ చేసి మనమందరం తెలంగాణలో పీర్ల పండుగ అందరం చేస్తాం. చిన్నప్పుడు నాకు అది షియాలు చేసుకునేది, తుర్కోలు చేసుకునేది అని తెలియకుండే ఉండేది. అందరం చేస్తున్నాం. అంటే తుర్క్ అనే పదం లేదు, తుర్కీలు బేసిక్గా టర్కీ నుంచి వచ్చిన వాళ్ళు. ఇస్లామిక్ అంటే దాని వ్యుత్పత్తి అట్లా. దట్స్ హౌ ఇట్ హస్. యాక్చువల్లీ ముస్లిమ్స్ లో మనకు ఇస్లాంలో సున్నీలు, షియాలు, అహ్మదియాలు వీళ్ళందరూ
ఉన్నారు, ఎంతమంది ఉన్నారు. సో హైదరాబాద్ ని మొదటిసారి వచ్చి పరిపాలించింది కుతుబ్ షాయిలు, వాళ్ళు షియాలు. ఆ టైంలో భద్రాచల రామదాసు ఈ చరిత్ర అంతా ఆ టైంలోనే వచ్చింది, తానిషాలు. సో ఈ భద్రాచల రామదాసు ఇలాంటివన్నీ ఉండడము, వాళ్ళు కొంచెం పరమత సహనం ఇలాంటివి ఉండడము, తర్వాత మన టెంపుల్స్ జోలికి వెళ్ళకపోవడం ఇలాంటివి కొన్ని జరిగాయి. ఎట్ ది సేమ్ టైం ఏంటంటే వాళ్ళు వాళ్ళ సంస్కృతిని కూడా, అంటే షియాలు బేసికలీ అక్కడి నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు వస్తూ వాళ్ళ సంస్కృతిని తీసుకొచ్చారు. కనబడే మొహరం పండుగలు ఇవన్నీ మన ఊర్లలో గ్రామాల్లో మన సంస్కృతిలో అంతర్భాగం అయిపోయింది, తెలంగాణ అస్తిత్వంలో అంతర్భాగం అయిపోయింది. ఈరోజు యాక్చువల్ నిజం చెప్పాలంటే మనమే ఎక్కువ చేస్తాం, మనమే దర్గాలకు ఎక్కువ వెళ్తాము, మనమే ఎక్కువ శాతము పీర్ల పండుగ చేస్తాము. మనము మన దగ్గర ఆశయ్య బుసయ్య అని ఇట్లా పేర్లు పెట్టుకుంటాము. మనం హుస్సేన్ వాళ్ళు అనమాట ఇద్దరు, ఆ కర్బాలలో మస్తాన్ రావు పేరు పెట్టుకుంటాము ఆంధ్రాలో. అండ్ మన దగ్గర ఈ మన దగ్గర ఇవేమి ఉండవు, అందరం కలిసిపోతాం బేసికల్లీ. ఇస్మాయిల్ ఉంటాడు, మన దోస్తుల జాకీర్ ఉంటాడు, మన ఫ్రెండ్స్ లల్లా ఆదిల్ ఉంటాడు, అబ్దుల్ ఉంటారు, అందరు ఉంటారు. వాడిని మనం బాబా అంటాం, వాడు మన మామ అంటాడు, పెళ్లిళ్ళకి వెళ్తాం, రాకపోకలు ఉంటాయి. దే ఆర్ లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో మనకు ఈ అంతరాలు ఏమీ లేవు. నాకు కులీ కుతుబ్ షా అంటే ఇంకోటి గుర్తొస్తుంది. ఆయన హైదరాబాద్ కట్టిన తొలినాళ్లలో ఆయన ప్రభువుని ప్రార్థించి, యా అల్లా చెరువులో చేపలు నిండిన విధంగా నా నగరాన్ని జనాలతో నింపు అని వేడుకున్నాడు ఆయన. అవును. సో ఆ తర్వాత హైదరాబాద్ ఈరోజు చెరువులు చేపలతో ఎట్లయితే నిండున్నాయి, ఈరోజు హైదరాబాద్ నగరం అట్లా జనాలతో నిండిపోయింది. జనారణ్యం అని అంటారు కదా. సో నాట్ నెసెసరీలీ నెగటివ్ కనోటేషన్లోనే అనాల్సిన పని లేదు మనము. సో ఇట్లా విస్ఫోటనం చెందిన హైదరాబాద్ ఇప్పుడు మిగతా దిక్కుల ఫోర్త్ సిటీ అని అంటుంది ఇప్పుడున్న ప్రభుత్వం, అటువైపు కూడా చూస్తుంది. మీరు యూఆర్ ఇంటూ రియల్ ఎస్టేట్ ఇవన్నీ కూడా కాబట్టి మీరు ఒక సమగ్రమైన పిక్చరు ఇవ్వగలుగుతారు. హైదరాబాదు సరే మీరు మొదలు పెట్టారు, ఎక్కడ మీ 102 సంవత్సరాల మీ వారసత్వం అక్కడి నుంచి మొదలు పెట్టారు. ఆ తర్వాత హైదరాబాద్ గ్రోత్ బిఫోర్ టీడీపీ, అంటే బిఫోర్ చంద్రబాబు నాయుడు, డ్యూరింగ్ చంద్రబాబు నాయుడు, ఆఫ్టర్ చంద్రబాబు నాయుడు, తెలంగాణ ఉద్యమంలో ఇప్పుడు ఎట్లా ఉంది? హైదరాబాద్ ఒక సజీవ స్రవంతి, సజీవ స్రవంతి. మనం నిరంతరం ప్రవహిస్తూనే ఉంటాం. హైదరాబాద్కు ఎవరైనా వచ్చి ఇక్కడ బాగుపడాలి తప్పిస్తే హైదరాబాద్ ఇంకో చోటువే బాగుపడేది ఏమి లేదు. స్వయంగా ఇదంతా స్వయం ప్రకాశితం. మనం సూర్యుని లాంటి వాళ్ళం. తెలంగాణ అంటేనే స్వయం ప్రకాశితం. ఎవరైనా సరే మనకు వచ్చి రాజకీయంగా మన దగ్గర అభివృద్ధి చెందాలి, ఎవరైనా సరే రాజకీయంగా కానీ వ్యాపార పరంగా కానీ వాడు ఎట్లున్నా సరే హైదరాబాద్కి వచ్చి బ్రతికి బాగుపడ్డ వాళ్ళు తప్పిస్తే హైదరాబాద్ను ఒకరు ప్రత్యేకంగా డెవలప్ చేసింది ఏమీ లేదు. నోబడీ, ఇట్స్ ఆల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఎవ్రీ పర్సన్ ఫర్ లాస్ట్ 400 years. 400 సంవత్సరాల నుంచి మనకు కులీ కుతుబ్ షా, ఫస్ట్ మనకు బహుమని సుల్తాన్ తర్వాత ఆ టైంలో మొదటిసారి కులీ కుతుబ్ షాలు ఉన్నారు. వాళ్ళ తర్వాత నిజాంలు వచ్చారు, నిజాముల్ ముల్క్. అక్కడి నుంచి షియాల చేతుల్లోంచి సున్నీల చేతుల్లోకి వెళ్ళింది, నిజాంలు వచ్చారు. మనము చివరి 2 నిజాం రాజులు ఎవరైతే ఉన్నారో మన ప్రభువులు, ఐ ఫీల్ వెరీ ప్రౌడ్, నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను దక్కని చెప్పుకోవడానికి. ఏ హమారా జన్నతే, ఏ హమారా ఖబరస్తానే, ఏ హమారా దౌలతే అనుకుంటాం మనం. మనలో మన బ్లడ్ గ్రూప్ లో అట్లా వెళ్ళిపోయింది. సో జబ్ తక్ హయామతే తబ్ తక్ హైదరాబాదే. సో హైదరాబాద్ ఆబాద్ అంటే సంతోషకరమైన ప్రాంతం. మనము చాలా మంది తెలియదు, హైదరాబాద్ అంటారు, హైదరాబాద్ అంటారు. హైడ్రా వచ్చినాక మరింత హైదరాబాద్ అయిపోయింది. గోదావరి అంటారు, గోదావరి అందమైన పదం గోదావరి. గోదావరి అనకుండా గోదావరి అంటారు, హైదరాబాద్ అంటారు. ఆబాద్ అంటే సంతోషకరంగా ప్రజలు నివసించే స్థలాన్ని ఆబాద్ అంటారు. సో దీనికి చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. మన ఎన్నో సంస్కృతులు, ఎంతో మంది లక్షల మందులు ఎంతో కాంట్రిబ్యూట్ చేస్తే మనం 1930 కల్లా హైదరాబాద్ లో మనకు ఒక టౌన్ ప్లానింగ్ ఏర్పడింది. We had one of the fine quality, best, robust town planning by 1920s, 1930s. అందులో మోక్షగుండం ఈశ్వరశేరయ్య గారి పాత్ర కూడా ఉంది. 1930s లో ఆయన పాత్ర కూడా ఉంది. మన 6th నిజాం ప్రపంచీకరణ ఎప్పుడైతే జరుగుతుందో, మొదటి ప్రపంచీకరణ, మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, ఈ సంధి కాలంలో చాలా రకాల ఉత్పత్తి వ్యవస్థ పెరిగింది. ఎస్పెషల్లీ ఇది మనకు ఈ ఇండస్ట్రియలైజేషన్ పెరిగింది. సో ఆ ఇండస్ట్రియలైజేషన్ తాలూకు లబ్ధిని మొదటిసారి పొందిన నగరం భారతదేశంలో హైదరాబాదే. మనకు అప్పుడే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉండేది, ఆ టైంలోనే సిపిఎస్ సిస్టమ్ ఉండేది, ఆ టైంలోనే వేస్టేజ్ ఉండేది, వాటికి సపరేట్ డ్రైన్ సిస్టమ్ ఉండేది, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఉండేది, డబుల్ డెక్కర్ బస్సులు ఉండేది, మనకు సొంతంగా డక్కన్ రేడియో ఉంది, మనకు చాదర్ఘాట్ దగ్గర ఆ టైంలోనే లంగర్ ఉండేది,
ఎన్ని అసలు చెప్పుకుంటూ పోతే మీకు హప్సీలు ఉండే ప్రాంతం హప్సీ కూడా అయింది. ఒక ఆఫ్రికన్స్ వచ్చిన వాళ్ళు మనకు ఈ ఉప్పల్ ప్రాంతం అప్పటికే ఉంది. అండ్ కంటోన్మెంట్ హై క్వాలిటీ రోడ్స్ అప్పుడే వేసేసారు కంటోన్మెంట్ లో. నిజాం రాజు 6th నిజాం రాజు, నాట్ 7th. మహబూబ్ అలీ ఖాన్ గారు మనకు ఆల్రెడీ సికింద్రాబాద్ మహబూబ్ కాలేజ్ కట్టించారు ఆ టైంలో. ఉస్మానియా జనరల్ హాస్పిటల్, అఫ్జల్ గంజ్, యునాని హాస్పిటల్స్, సిటీ కాలేజ్, సిటీ లైబ్రరీ, మెంటల్ హాస్పిటల్. చివరికి ఏ స్థాయి అంటే హైదరాబాద్ వాజ్ ది హెడ్ క్వార్టర్ ఇన్ ఇండియా ఫర్ లునాటిక్ పీపుల్. మానసిక జబ్బులు ఉన్న వాళ్ళందరూ కూడా మనకు మెంటల్ హాస్పిటల్, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ కట్టించారు ఆ టైంలో. లూనాటిక్స్ ఉన్నారు కానీ వాళ్ళ అసెంబ్లీలలో, పార్లమెంట్ అది మీ సబ్జెక్ట్, అది రాజకీయంగా. సో ఇక్కడికి మనం ఇప్పుడు యూ టేక్ ఎనీథింగ్, హైదరాబాద్ హ్యాపెన్ టు బి ప్రొడక్షన్ హబ్. మీకు పర్ల్స్, మన హైదరాబాద్ పర్ల్స్ అవుతున్నాయో, పీపుల్ థింక్ హైదరాబాద్ లో పర్ల్స్ ఏదో వ్యాపారం చేస్తున్నారు. ఉట్టే రాలేదు పర్ల్స్ హైదరాబాద్. మన బస్రా ఏదైతే ఇరాక్ లో ఉందో, ఇరాక్ నుంచి చాలా మంది, ఇది చిన్న సిటీ అంటారు కదా. ఐ విల్ టెల్ యూ స్మాల్ ఎగ్జాంపుల్ ఎలా వచ్చాయి. దీని వెనకాల ఒక చిన్న రీసెర్చ్ కూడా ఉంది, చాలా మంది తెలియకపోవచ్చు. బస్రా అంటే బాగ్దాద్ దగ్గర, బస్రా సపరేట్ ఊరు ఇరాక్ లో. ఇరాక్ చాలా మెసొపోటామియా నాగరికత. ఇరాక్ మనతో సమాంతరమైన ఉంటాయి. అక్కడనే బాబిలోనియా ఉంది, అలెగ్జాండర్ ధ్వంసం చేసిన నగరము, జెరాక్సెస్, ఇవన్నీ రాజు ఉండేవాళ్ళు. సైరస్ ద గ్రేట్ రాజు పాలించిన పెరిసిపోలిస్ అక్కడే ఉంది. సో అక్కడి నుంచి సూఫీ మత గురువులు ఎవరైతే మన భారతదేశానికి వచ్చారో, మొదటి సూఫీ మత గురువులు, వాళ్ళు హైదరాబాద్కి వచ్చారు 14-15వ శతాబ్దంలో. హైదరాబాద్ 15వ శతాబ్దంలో, 15-16వ శతాబ్దంలో హైదరాబాద్ నగరం ఏర్పడిన తర్వాత బాగ్దాద్ నుంచి మనకు హైదరాబాద్ కు మత గురువులు వచ్చారు. సో ఆ మత గురువులు రోజు జపం చేసేవాళ్ళు, మళ్ళీ జపమాల. సో వాళ్ళు బస్రా దగ్గర ఉంది కాబట్టి బస్రా ముత్యాలతో జపం చేసేవాళ్ళు. ఓకే, ఇప్పుడు మనకు జహాంగీర్ పీర్ దర్గా ఉంది కదా. సో ఇద్దరు మత గురువులు, వాళ్ళు సూఫీ మత గురువులు. మత గురువులు అనడం కూడా భావ్యం కాదు, వాళ్ళు గురువులు. సూఫీని మతాన్ని కలపలేము. సూఫీజం తాత్వికత. సో ఇట్స్ నాట్ రిలీజియన్. సూఫీ గురువులు ఎప్పుడైతే వచ్చారో వాళ్ళు, మనం జేపీ దర్గాలో ఉన్న 2 సమాధులు కూడా సూఫీ గురువులు. మనం వెళ్ళి పూజిస్తాం. నేను కూడా చాలాసార్లు వెళ్ళాను, చిన్నప్పుడు ఎప్పటికీ వెళ్తుంటాను. సో ఈ గురువులు వచ్చినప్పుడు వాళ్ళతో పాటు వచ్చిన చాలా మంది, వాళ్ళ ఆయన శిష్యగణం అందరూ కూడా బస్రా నుండి ముత్యాలు తీసుకొచ్చారు. ఆ ముత్యాలతో వాళ్ళు చేసేవాళ్ళు. సో అవి మన రాజుల కళ్ళలో పడింది. అప్పటి కులీ కుతుబ్ షాలు వాళ్ళ కళ్ళలో పడి వాటిని ఏం చేశారు, ఒకటి ఆర్నమెంట్ గా వాడడం, జ్యువెలరీగా వాడడం అనే దృక్పథం ఒకటైతే, రెండోది వ్యాపార కేంద్రంగా మార్చేశారు ఈ ముత్యాలని. ఈ ముత్యాలు మనకు వ్యాపారంగా మార్చి, చూడండి ఎంత ఫార్వర్డ్ థింకింగ్ ఆ రోజుల్లో. ముత్యాలని వ్యాపార కేంద్రంగా మార్చి బస్రా నుంచి మనకు హైదరాబాద్ కు డైరెక్ట్ గా, ఇరాక్ బస్రా నుండి డైరెక్ట్ హైదరాబాద్ కు ఆల్చిప్పల్ లాంటి ఒరిజినల్ ముత్యాలు వచ్చి భారీ స్థాయిలో మనకు ముత్యాల ఎగుమతులు అయ్యి ఇక్కడ నుండి ప్రపంచానికి మనము ఎగుమతులు చేసేవాళ్ళం. దట్స్ హౌ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ పర్ల్ సిటీ. తర్వాత 6th నిజాం రాజు ఎవరైతే ఉన్నారో, మహబూబ్ అలీ ఖాన్ గారు, ఆయన వచ్చిన తర్వాత ఇప్పుడు మన లాల్ దర్వాజా ఏరియాలో, తర్వాత మనకు ఇప్పుడు చార్మినార్ చుట్టుపక్కల ప్రాంతంలో, చుడి బజార్ ప్రాంతంలో, ఎస్పెషల్ ఈ స్ట్రెచ్ లో మనకు పురాణపూల్ నుంచి దాటి చార్మినార్ వెళ్లే ప్రాంతంలో ఇప్పుడున్న మదీనా దగ్గర నుంచి మొదలు పెడితే పైకి వరకు సందులు, లెఫ్ట్ రైట్ లాల్ దర్వాజా సందులు, ఎస్పెషల్లీ గుల్జార్ హౌస్ ఈ సందులో వాళ్ళకు ఆయన అప్పటికే కట్టించారు, అడిగిలు కట్టించారు. దీని వెనుక మళ్ళీ ఇంకొక చిన్న స్టోరీ ఉంది. మనకు హైదరాబాద్లో ఇప్పుడు మనం చూస్తున్న కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో, లాల్ దర్వాజా తర్వాత ఇటు 4 చార్కమాన్ చుట్టుపక్కల ఉన్న ఈ కన్స్ట్రక్షన్స్ మధ్యలో ఉన్న ఇప్పుడు మడిగిలు చూస్తున్నాం కదా, పెద్ద అన్ని కూడా, దిస్ ఆర్ రెప్లికా ఆఫ్ ఇస్తాంబుల్. టర్కీలోని ఇస్తాంబుల్ రెప్లికా. మనకు మధ్యలో ఒక ఫౌంటైన్ ఉంటుంది. ఈ రోజు గుల్జార్ హౌస్ దగ్గర ఫౌంటైన్ ఉంది, అక్కడ ఫౌంటైన్ ఉంది. కబూతర్ ఖానా అక్కడనే అషూర్ ఖానా ఉంటది. ఎట్ ది సేమ్ టైం ఆ టైంలో వాళ్ళు ఆ కట్టిన కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఇండో పర్షియన్ ఆర్కిటెక్చర్, టోటల్ ఇండో పర్షియన్ ఆర్కిటెక్చర్. అందులో ఇప్పుడు మనకు చాలా మంది ఈ గుజరాతీ, మార్వాడిది వీళ్ళందరూ కూడా వాళ్ళ పర్ల్ షాప్స్ పెట్టుకున్నారు, చాలా మంది పెట్టుకున్నారు. అయితే వీళ్ళు ఎగ్జాక్ట్లీ మనకు టాంజానియా దేశం ఉంది కదా, ఈస్ట్ కోస్ట్ ఆఫ్రికాలో టాంజానియా దేశం. మనకు కేరళ ఎలాంటి స్పైసెస్ స్పైస్ క్యాపిటల్ అంటాము, టాంజానియాలో ఉన్న చిన్న దీవి జాంజిబర్, అది కూడా స్పైస్ క్యాపిటల్ ఆఫ్ ఆఫ్రికా అంటారు. రైట్. సో అక్కడ స్టోన్ సిటీ అంటే అందులో ఒక స్టోన్ టౌన్, స్టోన్ సిటీ లాంటిది ఉంది. ఎగ్జాక్ట్లీ దాని రిప్లికేషన్ ఇది.
సిమిలర్ రిప్లికేషన్. కాకపోతే వాళ్ళు యునెస్కో ఆమోదము దాని మొత్తానికి కూడా వాళ్ళు యునెస్కో వాళ్ళ పరిరక్షణలో ఉంది, మనది మన చేతుల్లో ఉంది. మనం దాన్ని సర్వనాశనం చేసి కూర్చున్నాం. పూర్తి స్థాయి మన ఒరిజినల్ వారసత్వాన్ని మనం దాన్ని ఆ ట్రాఫిక్ లో ఇరికిచ్చేసి దాన్ని గుర్తుపట్టని స్థాయిలో చేసాం. ఏదో 4 లైట్లు బుగ్గలు పెట్టి దాన్ని అట్లా చేసినాం. కానీ అదర్వైజ్ మనది ఏం తక్కువ వారసత్వం కాదు, భారతదేశం కాదు, ప్రపంచంలోనే చాలా యునీక్ సంస్కృతి మనది. ఎన్నో రకాల సంస్కృతులు మన దగ్గర. జొరాస్ట్రియన్స్ ఉంటారు, మన దగ్గర ఖోజాలు ఉంటారు, మన దగ్గర బోరాలు ఉంటారు, మన దగ్గర అహ్మదియాలు ఉంటారు, మన దగ్గర సుడానీస్ ఉన్నారు, మన దగ్గర లెబనీస్ ఉన్నారు, మన దగ్గర మొరక్కన్స్ ఉన్నారు, మన దగ్గర ఫార్సీలు ఉన్నారు. మన దగ్గర లేని వాళ్ళు ఎవరు ప్రపంచంలో? వీళ్ళు మన దగ్గర చివరికి జెక్ కాలనీ, ఇక్కడ సనాతనాలు ఉన్న జెక్ కాలనీ, జెకోసేకే నుంచి వచ్చి వాళ్ళు కూడా ఉన్నారు హైదరాబాద్ లో. స్పానిష్ వాళ్ళు ఉన్నారు, డచ్ వాళ్ళు ఉన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పోతే మసూచికి అంటే స్మాల్ పాక్స్ కు రోనాల్డ్ రాస్ సెంటర్ కూడా ఉంది. అది కనుక్కుంది మన దగ్గర కదా. అంతెందుకు సార్, ఇప్పుడు మనం మొదటిసారి ఇది వింటున్నాం, ఏది క్వారంటైన్ గురించి. మన కరోనా అన్నారు ఇప్పుడు కాదు, మన రాజుగారు, మన నిజాం రాజు ఇప్పుడు కాదు, 1914-15 ఆ ప్రాంతంలోనే మొదటిసారి మనకు వరదలు వచ్చినప్పుడు, మూసి వరదలు వచ్చినప్పుడు ఈ కంటేజియస్ రోగాలన్నీ స్ప్రెడ్ అయినాయి సిటీ అంతా కూడా. ఎక్కడ పడితే అక్కడ స్ప్రెడ్ అయిపోతే అప్పుడు ప్లేగ్ హిట్. ఆ బ్రిటిష్ మన కంటోన్మెంట్ లో ఉన్న బ్రిటిష్ డాక్టర్లు సజెస్ట్ చేసిండ్రు, ఏమని, అరే నాయన ఇట్లా ఉంటే మీ వాళ్ళు అందరు పోతారు, అర్జెంట్ వీళ్ళకు దవాఖాన కట్టాలి నువ్వు అని అంటే, క్వారంటైన్ చేయాలంటే ఒక బ్యూటిఫుల్ హాస్పిటల్ కట్టి, ఇప్పుడున్న నల్లకుంటాల ఫీవర్ హాస్పిటల్ కట్టి దానికి పేరు పెట్టిండు క్వారంటైన్ హాస్పిటల్. మనకు వాడుక భాషలో క్వారంటైన్ హాస్పిటల్ అయిపోయింది, తర్వాత ఫీవర్ హాస్పిటల్ అయిపోయింది. బట్ ఫస్ట్ క్వారంటైన్ హాస్పిటల్ ఈ భూమి మీద, ఈ మొత్తం సమస్త భూమండలంలో మొదటి క్వారంటైన్ హాస్పిటల్ ఉండేది మన దగ్గర హైదరాబాద్ లో. క్వారంటైన్ హాస్పిటల్ ఇట్స్ ప్రీషియస్. మన ఉస్మానియా యూనివర్సిటీ బిల్డింగ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మాన్యుమెంట్, అసలు యునెస్కో గుర్తించాలి ఆ బిల్డింగ్ ని. మన ఉస్మానియా, మన సిటీ కాలేజ్, అందులో ఆ జమానాలోనే మనకు 5 లక్షల పుస్తకాల భాండాగారం అది. మన ఫలక్నామా ప్యాలెస్ కావచ్చు, అన్ని ఒక పబ్లిక్ పర్పస్. చౌమహల్లా ప్యాలెస్, దాన్ని కిల్వత్ అంటాం మనం, చౌమహల్లా ప్యాలెస్ ని. ఇవన్నీ పబ్లిక్ కోసం తెలిసిండ్రు. మన సాలార్జంగ్ మ్యూజియం, అందులో మీకు అతి రేరెస్ట్ రిప్లికేషన్ బొమ్మలు ఉన్నాయి. అందులో గంట కొట్టే పోరాడొచ్చి గంట కొట్టే బొమ్మ నుంచి మొదలు పెడితే ఫేమస్ ఒక లేడీ ఆ ముందు వెనుక కనిపిస్తుంది, పేరు గుర్తొస్తలేదు, అదొక బొమ్మ ఉంది లోపల. అట్లా వెరీ రేరెస్ట్ అనమాట. సాలార్జంగ్ ఎవరైతే ఉన్నారో ఆయన మంత్రి గారు ఉండదు, మినిస్టర్ ఉండదు నిజాం రాజు దగ్గర, ఆయన బియ్యం కూడా అవుతాడు ఆయన. సో ఆ టైంలో వాళ్ళు దే హావ్ గివెన్ దర్ బెస్ట్ కాంట్రిబ్యూషన్. వాళ్ళ ఆస్తులు అమ్మేసుకున్నారు, దే సోల్డ్ దర్ ప్రాపర్టీస్. సాలార్జంగ్ ఎవరైతే ఉన్నారో ఆయన మన వజీర్, ఆయన లాస్ట్ మినిస్టర్ అయినా మన ఉస్మాన్ అలీ ఖాన్ దగ్గర, ఆయనైతే మొత్తం ఆస్తులు వేసుకున్నాడు. అంటే ఆర్టిఫాక్ట్స్ కలెక్ట్ చేసుకునే ప్రాసెస్ లో ఈజిప్ట్ పోయిండు, లాటిన్ అమెరికా పోయిండు, కొలంబియా పోయిండు, ఎక్కడ పడితే అక్కడ తిరిగి రకరకాల వస్తువులు తీసుకొచ్చి ఆస్తులన్నీ అమ్ముకొని బ్యాంక్రప్ట్ అయిపోయింది ఆయన ఆ జమానాలో. అట్లా చేసి సాలార్జంగ్ మ్యూజియం కట్టింది. ఫస్ట్ ది పురాణది పాత సాలార్జంగ్ మ్యూజియం మన దారుషిఫాలో ఉంటది, తర్వాత కొత్తది స్టేట్ మ్యూజియం అని తర్వాత మార్చింది. అట్లా మనకు ఆర్కేల్, మన దగ్గర హైదరాబాద్ మమ్మీ ఉంది, మమ్మీస్ కూడా మన పబ్లిక్ గార్డెన్స్ లో ఈజిప్షియన్ మమ్మీ కూడా ఉంది పబ్లిక్ గార్డెన్స్ లో ఉన్న ఆర్కియాలజీ మ్యూజియం లో. అట్లా మనకు పురావస్తు శాఖ ఒకటి సపరేట్ ఉంది హ్యాబిట్స్ లో. మనకి హ్యాబిట్స్ కూడా ఫస్ట్ పెన్నులు ఆబిద్ దుకాణం ఒకటి ఉండేది, ఆబిద్ దుకాణం, ఆబిద్ పెన్ స్టోర్. అట్లనే హ్యాబిట్స్ అనే పేరు వచ్చింది దానికి. ఇట్లా 1-2 అని కాదు, మనం చెప్పుకుంటూ పోతే తెల్లని దాకా ఒకటి తర్వాత ఒకటిగా వస్తుంది. ప్రపంచ నగరాల్లో సినిమా థియేటర్ల గురించి అడగండి, నేను 5 రోజులు చెప్తా. అవునా, మీకు తెలుస్తుంది. మనకు హైదరాబాద్ లో మన కోవాబేలా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ సిటీలో కోవాబేలా ఉంది. అది ప్రపంచంలోనే అతిపెద్ద కోవాబేలా. అంటే కోవా తయారు చేస్తాం మనం. వీ థింక్ దట్ ఆగ్రా ఇస్ బిగ్, అది ఆగ్రా కాదు, మన కోవాబేలా ప్రపంచంలో పెద్దది. పెనీలు మనకి పెద్దవి. మనం వీఆర్ టాకింగ్ అబౌట్ బిర్యానీ. దీనికన్నా బిర్యానీ 7th నిజాం రాజు టైంలో బిర్యానీ వచ్చింది మనకు ఫుడ్ మెనూలోకి. బట్ అంతకుముందు పులావ్ ఉండేది, పులావ్, ఉజ్బెకిస్తాన్ పులావ్, ఇట్స్ బికెమ్ పులావ్. ఇప్పుడు రాజుగారి పులావ్, ఈల పులావ్, అయిన పులావ్, పుల్లయ్య పులావ్ ఇట్లా పెట్టుకున్నారు పేర్లు. బట్ యాక్చువల్లీ పులావ్, PLAV పులావ్. పులావ్ అనేది ఉజ్బెక్ ఫుడ్. వాళ్ళు ఉజ్బెక్ సమర్కండ్ లో ఎక్కువ తింటారు అది. అది మన హైదరాబాద్కి వచ్చింది, ఇక్కడ తినేవాళ్ళు. అందులో తర్వాత అది కొంచెం ఎక్కువ స్వీటీ ఉంటుంది, అది ఎక్కువ తీపి, అందులో ఇవి కొంచెం కిస్మిస్లు అవి వేస్తారు. అందులో మొదటిసారి మాంసకృతులు ఇవన్నీ వేసి బిర్యానీ తయారు చేసి మన హైదరాబాద్ బిర్యానీ చేసిండ్రు. తర్వాత ఇది మన కుబాన్ కమీటా, ఆప్రికాట్స్ చేసేది. అది కుబాన్ కమీటా మన దగ్గరనే పుట్టింది, దాని పేటెంట్స్ మనకే ఉండాలి. యాక్చువల్లీ కుబాన్ కమీటా పుట్టింది హైదరాబాద్ లోనే. దాన్ని కుర్బానీ కమీటా అంటారు. అది కుర్బానీ కాదు, పాడు కాదు, అది కుబాన్ కమీటా.
అట్లా మన దగ్గర ఈ నుఫ్రతి పేనీలు ఉన్నాయి. తర్వాత ఉట్టి పేనీలు అంటారు. పేనీ కాదు, అవి మట్టి కాదు, మన్ను కాదు, అది నుఫ్రతి పేనీ. అది మన బక్లావా ఉంది, ఆ తర్వాత కునాఫా ఉంది. ఇవన్నీ మన అన్ని మాతృకలు అనమాట. ఇప్పుడు తినే అన్ని స్వీట్స్ కు ఇవన్నీ మాతృకలు. ఇవన్నీ టర్కిష్ ఫుడ్స్. ఎందుకు ఈ సందర్భం అంటే టర్కీ నుంచి వచ్చారు కాబట్టి, ఇస్తాంబుల్ తీర ప్రాంతం, బాస్ఫరస్ తీర ప్రాంతం నుంచి వచ్చిన సంస్కృతి కాబట్టి అది అప్పటికే అడ్వాన్స్ సంస్కృతి. ఒకవైపు యూరప్, ఒకవైపు ఏషియా మధ్యలో ఉండే ఆ దేశం టర్కీ నుండి వచ్చిరు వీళ్ళు. అక్కడ అంకారా, ఇస్తాంబుల్ మధ్య ప్రాంతంలో నుంచి వచ్చిన కల్చర్. అండ్ దే ఆర్ వేర్ సూపర్లేటివ్ అడ్వాన్స్. వాళ్ళ ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్ కావచ్చు ఆ టైంకే, వాళ్ళ ఎట్ ద సేమ్ టైం వాళ్ళ క్యాలిగ్రఫీ కావచ్చు. హైదరాబాద్ లో మన పంజాగుట్టలో క్యాలిగ్రఫీ సొసైటీ ఉండేది, క్యాలిగ్రఫీకి సంబంధించిన ఒక ఇన్స్టిట్యూట్. అది ఉందో వీకెండ్ తెలియదు ఇప్పుడు, ఒకటైతే ఉండేది మనకు. తర్వాత అట్లాంటి చాలా వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ థింగ్స్. మన ఈ ఘన వారసత్వానికి మనం సదా సగర్వంగా మనము ఉంటాము, తలెత్తుకుని ఉంటాము. మనం వారసులం కదా, మనం వారసులం. ఎస్, మనం అందరము వారసులం దానికి. వైల్ వీ షుడ్ బి హ్యాపీ అబౌట్ దాట్. ఎస్. తర్వాత కాలంలో హైదరాబాదు ఈ డెవలప్మెంట్ అనే భూతం హైదరాబాద్ ని పట్టుకున్న తర్వాత ఏం జరిగింది? హైదరాబాదు మనకు అన్ని 200 అప్పుడు మనకు ఉండేది దక్కన్. హైదరాబాద్ దక్కని సంస్థానంలో మనకు హైదరాబాద్ ఇస్ ద క్యాపిటల్ సిటీ. గుల్బర్గా, బీదర్, ఆలంద్ ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ హైదరాబాద్. టోటల్ ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ హైదరాబాద్. సో హైదరాబాదులో మనకు ఉన్న టౌన్ ప్లానింగ్ అప్పుడే 200 ఫీట్ రోడ్లు, 100 ఫీట్ రోడ్లు వేసుకున్నారు. మనం ఏదైతే పబ్లిక్ గార్డెన్స్ దగ్గర చూస్తున్నామో అసెంబ్లీ బిల్డింగ్, అది కూడా అప్పుడు అసెంబ్లీనే. ఇట్లాంటి రోడ్లన్నీ కూడా మనకు ఆ రోజుల్లో ఉండేవి. నగరంలో మొత్తం తెలంగాణ ప్రాంతంలో మనకు మొన్నటి వరకు కూడా ప్రభుత్వ దవాఖానాలు ఏవైతున్నాయో అవన్నీ నిజాం రాజు కట్టించిన ప్రభుత్వ దవాఖానాలే. కరెక్ట్. ఆల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ బిలాంగ్స్ టు ది బిల్డింగ్స్ విచ్ వర్ బిల్డ్ డ్యూరింగ్ ది నిజాం పీరియడ్. తర్వాత కాలంలో ఏం జరిగింది, ఆ బిల్డింగ్స్ అన్ని కూడా ఆధునీకరణ చెంది అడ్వాన్స్ చేసి కొంచెం దాన్ని డెవలప్ చేసారు. బట్ ఫౌండేషన్ స్థలాలు, భూములు అయితే అప్పటివే. సో ఎవ్రీథింగ్ వాజ్ బిల్డ్ డ్యూరింగ్ దట్ టైమ్. ఈవెన్ ఎంఆర్ఓ ఆఫీసులు, తహసీల్దార్ ఆఫీసులు ఇవన్నీ కూడా అప్పటివే. బిగ్ టైమ్ సిటీ, జనాభా పెరుగుకుంటూ పోతుంది, జనాభా అవసరం పెరుగుకుంటూ పోతుంది. టౌన్ ప్లానింగ్ సిస్టమ్ ని కుదించుకుంటూ వచ్చారు. కొత్త ప్రాంతాలు పుట్టాయి తర్వాత ప్రాంతంలో. హైదరాబాద్ సిటీ డెవలప్ కాగానే ఫస్ట్ వచ్చిన మెహదీపట్నం ఏదైతుందో అటు నుంచి నాంపల్లి వెనకాల పోవచ్చు. ఇక్కడ విజయనగర కాలనీ ఒకటి కట్టారు కొత్తది. మొదటిసారి కాంప్రమైజ్ అయింది అక్కడనే ఇన్ టర్మ్స్ ఆఫ్ టౌన్ ప్లానింగ్. అన్నీ కాంప్రమైజ్ అయ్యారు. అక్కడ కాంప్రమైజ్ అయిపోయి ఆ కాంప్రమైజ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అయిపోయి తర్వాత మనకు ఎస్ఆర్ నగర్ లో ఒక పెద్ద హౌసింగ్, ఏషియాలో అతిపెద్ద హౌసింగ్ బోర్డు పెట్టినా కూడా అది సరిపోలేదు. మళ్ళీ అక్కడి నుంచి కూకట్పల్లికి వెళ్ళింది, అది కూడా సరిపోలేదు. అంటే జనాలు వస్తున్నారు నాన్ స్టాప్ గా సిటీ డెవలప్ అవుతుంది, అభివృద్ధి చెందుకుంటూ పోతుంది. 1990s ఆ టైంలో శ్యామ్ పిట్రోడా అంటే రాజీవ్ గాంధీ, టు ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు రాజీవ్ గాంధీ, లేట్ భారతరత్న శ్రీ రాజీవ్ గాంధీ గారు, చైర్మన్ ఆఫ్ రాజీవ్ టెక్నాలజీ. శ్యామ్ పిట్రోడా గారు అప్పుడు రాజీవ్ గాంధీ గారు చాలా ఫార్వర్డ్ థింకింగ్, ఇందిరాగాంధీ గారు, సంజయ్ గాంధీ గారు ఫార్వర్డ్ థింకింగ్ తో మారుతి ఉద్యోగం ఆయన ఇంట్లో ఇంజన్ ని డిజైన్ చేసుకున్నారంట జపానీస్ వాళ్ళతో కూర్చొని. రాజీవ్ గాంధీ గారు శ్యామ్ పిట్రోడాని తీసుకొచ్చిన తర్వాత మనకు ఇంటెలెక్చువల్ రిసోర్స్ లేదు, ఎట్ ది సేమ్ టైం మనకేమీ లేదు ఆ టైం లేదు. సో వన్ మ్యాన్ ఆర్మీగా ఆయన చాలా కష్టపడి దెన్ హీ డిసైడెడ్ సంథింగ్ కాల్డ్ యాజ్ STPS, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఇవన్నీ పెట్టాలి ఇండియాలో అని చెప్పి ఒకటి హైదరాబాద్ పడేసింది, మన అమీర్పేటలో ఒకటి పెట్టిన స్టార్టింగ్ లా. అట్లా పెట్టి హైదరాబాద్ ని ఐడెంటిఫై చేసిండ్రు. తర్వాత బెంగళూరుని ఇట్లా అన్ని ఐడెంటిఫై చేసి, ఇన్ఫాక్ట్ బెంగళూరు కన్నా ముందు హైదరాబాద్ డెవలప్ కావాలి. ఇన్ టర్మ్స్ ఆఫ్ IT మనకు హైదరాబాద్ డెవలప్ కావాలి ఫస్ట్. సో మన అప్పటికి ఉన్న రాజకీయ అనిశ్చిత, వీళ్ళు కొట్టుకోవడం ఇవన్నిటి వల్ల కొంచెం ఇవన్నీ పక్కన పడి ఓట్ బ్యాంక్ రాజకీయాల మీద ఎక్కువ ఫోకస్ అయింది. తర్వాత వాళ్ళు దే ఐడెంటిఫైడ్ న్యూ ఏరియా, ఇంకొక న్యూ ఏరియా తయారు చేశారు సైబరాబాద్ కూడా. ఏమైందంటే సార్ ఆ టైంలో బెంగళూరులో ఇన్ఫోసిస్ వచ్చేసింది. నారాయణమూర్తి గారు బెంగళూరులో ఇన్ఫోసిస్ కట్టారు క్యాంపసెస్. ఈ ఇన్ఫోసిస్ క్యాంపసెస్ అన్ని కూడా దే యూస్ టు గివ్ ఇండెన్ టు ఏ కంపెనీ కాల్డ్ యాజ్ శోభా డెవలపర్స్. బెంగళూరులో శోభా డెవలపర్స్ అనే కంపెనీకి వాళ్ళు ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అన్ని ఇచ్చేవాళ్ళు. ఈయన కర్ణాటక, వాళ్ళు కర్ణాటకనే. అయితే వీళ్ళు L&T వాళ్ళు దే వేర్ గెటింగ్ ఇన్ టు ఫ్రమ్ ది L&T వాళ్ళు సిమెంట్ నుంచి వారు ఇన్ఫ్రా వెంచర్ అయ్యారు. దెన్ దే వాంటెడ్ టు గెట్ ఇన్ టు ది IT పార్క్స్. దెన్ దిస్ నాయక్ ఎవరైతే ఉన్నారో చైర్మన్ అప్రోచ్డ్ లార్సన్ టు బ్రో చైర్మన్ అప్రోచ్డ్ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అండ్ ఆస్క్డ్, ఇది గ్రేప్ వైన్ నేను చెప్పేది, రూమర్ చెప్తున్నాను అంటే అథెంటిక్ గా నాకు కూడా తెలియదు, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మాట్లాడుకునే విషయాలు, ఈవెన్ కొంతమంది సంస్థ ఉద్యోగులు కూడా చెప్పిన విషయాలు, నేను చెప్పేది కాదు.
అక్కడ ఉన్న సంస్థ ఉద్యోగులు అట్లా జరిగి ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సంస్థ ఉద్యోగులు చెప్పింది, దాని బ్యాక్గ్రౌండ్, ఎస్పెషల్లీ స్టాక్ మార్కెట్ వర్గాలు చెప్పిన విషయం మీకు చెప్తున్నాను నేను. సో శోభాకు వదిలేసి మేము మీకు కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఇవ్వము, మీరు ఏమైనా కట్టుకోండి, మాకు సంబంధం లేదు. నేను నారాయణమూర్తి పంపించేసి పంపితే దెన్ హీ టుక్ ఇట్ వెరీ పర్సనలీ. ఎల్ఎన్టీ లేదు, మేము ప్యారలల్ గా ఆల్సో బిల్డ్ ఐటీ పార్క్స్ అని చెప్పి దే అప్రోచ్ ఫస్ట్ వైల్ ఏపీ గవర్నమెంట్ అప్రోచ్ అయ్యి, అప్పట్లో అప్రోచ్ అయిన కాగానే ఈయన కూడా ఇమీడియట్ గా ఎస్ మా రాష్ట్రం, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే ఎవరైనా వచ్చి ఉపాధి మాకు కావాలని చెప్పి ఈయన కూడా పోటీ పడి మనకు అప్పుడు ఎల్ఎన్టీ హైటెక్ సిటీ, అది దాని పేరు ఎల్ఎన్టీ హైటెక్ సిటీ, శంకుస్థాపనలు ఇవన్నీ చేశారు. సో అది నేదురుమల్లి హయాంలో అది జరిగింది, ఆయన హయాంలో అది జరిగింది. ఆయన వెళ్ళిపోయారు, కాంగ్రెస్ ప్రభుత్వం మారింది, తర్వాత బాబు గారు వచ్చారు. ఈయన బాబు గారు రాగానే ఈయన ఫుల్ ఫార్వర్డ్ థింకింగ్, ఈయన ఓపెన్ మైండ్, ఎవరైనా వచ్చేదని ఐడియాస్ ఇవ్వగానే దాన్ని అడాప్ట్ చేసుకునే వాళ్ళు ఇమీడియట్ గా. అప్పుడు నల్సార్ కానివ్వండి, ఇవన్నీ ఆయన బ్రెయిన్ చైల్డే కదా. ఎక్కడ బెస్ట్ ప్రాక్టీసెస్ ఉంటాయో అవన్నీ తీసుకోవాలని ఫిలాసఫీ చంద్రబాబు ఉండేది. ఎవరు ఏది మంచి గొప్ప ప్రాక్టీసెస్ ఉన్నాయి, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, లేకపోతే మాకు ఇక్కడ నిరుద్యోగులకు 4 ఉద్యోగాలు ఇస్తాము, ఇక్కడ మంచి కాలేజ్ వల్ల వస్తాయి అంటే ఆయనకు అఫినిటీ, అఫెక్షన్ ఉండేది, అభిమానం ఉండేది. అట్ ది సేమ్ టైమ్ వెరీ హంగర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ దిస్ పీపుల్. సో ఎట్టి పరిస్థితుల్లో మనం భారతదేశంలో ఒక మంచి రాష్ట్రంగా ఏర్పడాలని చెప్పేసి హి హస్ గివెన్ హిస్ బెస్ట్. దాని ద్వారా హైటెక్ సిటీని రైజ్ చేశారు, దాన్ని సైబర్ టవర్స్ ని రైజ్ చేశారు. రైజ్ చేసిన తర్వాత చాలా ఈవెన్చువల్లీ అప్పటికి విప్లవం వచ్చేసింది, ఐటీ విప్లవం భారతదేశంలో పూర్తి స్థాయిగా విస్తరించింది. ఇంకా మనం ఏం చేయాల్సింది, పివి గారు అక్కడ కేంద్రంలో సంస్కరణలు అంటే ఇది లిబరేషన్ తర్వాత జరిగింది. అది 91, ఇది 94-95 తర్వాత ఊపందుకుంది. 2000 కంటే 94 to 2000 మధ్యలో భారతదేశం వ్యాప్తంగా, మన దేశ వ్యాప్తంగా ఐటీ సాంకేతిక విప్లవం వచ్చింది. 2000 లో ఎప్పుడైతే Y2K ప్రాబ్లం వచ్చిందో అప్పటికి దీని ప్రాబల్యం mid-90s నుంచి కీబోర్డు పట్టుకోవడం తెలిసినోడంతా అమెరికాకి వెళ్ళిపోయారు. వాళ్ళకి అట్లా అవకాశాలు వచ్చినాయి. అమీర్పేట రావడం, డిగ్రీ చేయడం, వాళ్ళకి వీసా కొట్టించుకోవడం, వెళ్ళిపోవడం. ఈ రోజు వీళ్ళు Y2K వెళ్ళిపోయారు ఆ టైంలో. సో లాట్ ఆఫ్ పీపుల్ టుక్ ది అడ్వాంటేజ్ అండ్ లెఫ్ట్. దే ఆర్ అర్నింగ్ డాలర్స్ అండ్ సెండింగ్ బ్యాక్ టు దేర్ హోమ్ ల్యాండ్. మంచిది ఏంటంటే మళ్ళీ డబ్బులకి ఇండియా పంపిస్తున్నారు వాళ్ళు, మళ్ళీ మన దగ్గర పెట్టుబడులు అవన్నీ జరుగుతున్నాయి. ఇట్స్ గుడ్ పార్ట్ ఆఫ్ గుడ్ సైన్ ఆఫ్ ఇట్. సో అట్లా మనము విపరీతంగా ఎప్పుడైతే మనం హబ్ అయిపోయామో, ఐటీకి హబ్ అయిపోయాము, తర్వాత ఫార్మా కంపెనీస్, ఈ ఫార్మా కంపెనీస్ రావడము, హబ్ అయిపోయాము, యాన్సిలరీ ఇండస్ట్రీస్ రావడము, ఈ టైంలో అల్విల్ లాంటి, హెచ్ఎంటీ లాంటి మూతపడడం, దానికి రిప్లికేషన్ గా కొత్త ఇండస్ట్రియల్ జోన్స్ రావడం, రెడ్డి ల్యాబ్స్, మనకు బాల్నగర్, పటంచెరు అన్ఆర్గనైజ్డ్ గా వెళ్ళాయి పూర్తి. అంటే ఇప్పుడున్న ఫార్మాసిటీ కేటీఆర్ గారు సృష్టించిన ఫార్మాసిటీ లా కాకుండా అన్ఆర్గనైజ్డ్ ఫార్మాసిటీ ఒకటి హైదరాబాద్ లో ఏర్పడింది. కొన్ని వేల కంపెనీస్ దాని వచ్చేసి ఎక్కడ పడితే అక్కడ, టౌన్ ప్లానింగ్ లేదు, ఏమీ లేదు. మనకు బాల్నగర్ లో వి హావ్ టాప్ క్వాలిటీస్ కంపెనీస్. ఉషా మనకు ఎంత పెద్ద కంపెనీ, హైదరాబాద్ లో ఎంత మందికి ఉద్యోగాలు ఇస్తుంది, డ్యూలెక్స్ ఎంతమందికి ఉపాధి కల్పిస్తుంది. ఇలా అన్ని వెళ్ళిపోయాయి. దెన్ ఒక స్టేజ్ లో ఎక్స్పాండ్ అయిపోయింది సిటీ అంతా, ఆర్గనైజ్. అప్పటికి మన దేశంలో సిస్టమ్, మనకంటే ఒక సిస్టమ్ లేదు, ఎక్స్పాండ్ అయిపోయింది. దాని తర్వాత కన్సల్టేషన్ అయింది, దాని తర్వాత సైన్స్ తీసుకొచ్చారు. దెన్ వీ హ్యాడ్ ఎ న్యూ టౌన్ ప్లానింగ్ సిస్టమ్. మళ్ళీ రాష్ట్రము, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటికి ఇవన్నీ జరిగాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బిట్స్ అండ్ పీస్ అన్ని కంపార్ట్మెంటలైజ్ చేసి మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆయన పూర్తి స్థాయి శ్రద్ధ పెట్టి, ఇంకా నాకన్నా ఎక్కువ మీరు చెప్పాలి, ఆయన ఎక్కువ సుదీర్ఘంగా పనిచేశారు, దగ్గరగా పనిచేశారు, దగ్గర చూసిన వ్యక్తి మీరు కాబట్టి మీకు ఎక్కువ తెలుసు. సో ఇట్స్ వెరీ కేర్ఫుల్. ఆయన రాష్ట్రం పట్ల ఆయన విపరీత అభిమానము, రెండోది ఆయనకు ఎక్కడలేని వాత్సల్యము, పుత్రకాంక్ష, పుత్ర వాత్సల్యం అంటాం కదా, ఆ వాత్సల్యం మనకు రాష్ట్రం పట్ల. ఆయన పిల్లలు, ఆయన మొత్తం రాష్ట్ర ప్రజలందరినీ కన్నబిడ్డల్లాగా పరిపాలించాలి, వీళ్ళందరికీ అన్నీ ఉండాలని చెప్పి ప్రతి దాంట్లో, ప్రతి విషయంలో ఆయన సుదీర్ఘంగా చర్చించి గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకొని ఈ ఫోకస్డ్ గ్రామీణ వ్యవస్థ మీద ఫోకస్ చేశారు. ఎట్ ద సేమ్ టైం నగరం మీద ఫోకస్ చేశారు. టౌన్ ప్లానింగ్ని మన టైం తక్కువ ఇచ్చాము యాక్చువల్ 10 years. ఇంకా ఎక్స్పాన్షన్ ఏంటి ఇంకొంచెం బాగుండేది, కానీ ఇప్పుడు కూడా బాగానే అవుతుంది. కరెంట్ రిజిమ్ కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్నారు, అందులో అనుమానం లేదు. పార్టీ పరంగా, సిద్ధాంత పరంగా వాళ్ళు వేరు కావచ్చు, బట్ వాళ్ళు చేసిన పనిని వీళ్ళు కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నారు. ఐ డోంట్ నో అబౌట్ మిగతా పొలిటికల్ గవర్నమెంట్స్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ కదా, వ్యక్తులు, నాయకులు, పార్టీలు కాదు. గవర్నమెంట్ పర్ సే ఈజ్ ఎ కంటిన్యూస్ థింగ్. కరెక్ట్. సో గొప్ప గొప్ప విజన్తో తీసుకొచ్చిన ప్రణాళికలు ఏ ప్రభుత్వం వచ్చినా కంటిన్యూ చేయాల్సిందే. ఇప్పుడు
నందన్ నీలేకణి ఆయన నేతృత్వంలో వచ్చిన ఆధారు ఈ రోజు కూడా కంటిన్యూ చేస్తున్నారు కదా. ఎంజీ నరేగా కంటిన్యూ చేస్తున్నారు కదా, చేయాల్సిందే. సో మనకు నగర అభివృద్ధి అనేది ఆ టైంలో లాస్ట్ 10 years లో మనం చూస్తుంది మొత్తం తెలంగాణ సమాజంలో గోల్డెన్ పీరియడ్. గత 10 సంవత్సరాలు 2013 to 2023 మధ్యలో చూస్తుంది గోల్డెన్ పీరియడ్ అనమాట. ఇప్పుడు మనం చూస్తుంది గోల్డెన్ పీరియడ్. సో ఈ పీరియడ్ లో అద్భుతాలు జరిగాయి. మనకు అద్భుతాలు ఎలా జరిగాయి అంటే హైదరాబాద్ ని ఇంకొక లెవెల్ తీసుకెళ్లారు మన పాలకులు ఎవరుతున్నారు, ఎస్పెషల్లీ కేసీఆర్ గారు. హైదరాబాద్ హైదరాబాద్ అంటే మనం ఫస్ట్ కేటీఆర్ పేరు వస్తుంది. ఇంకా కేటీఆర్ గారు చెయ్యని కార్యక్రమాలు అంటూ లేవు. ఎవ్రీడే వి యూస్ టు సమ్ యాక్టివిటీ ఇన్ టీ హబ్. కేసీఆర్ చేసిన ఫస్ట్ గ్రేటెస్ట్ విండో ఏంటంటే టీ హబ్ ఓపెన్ చేయడము, లాడ్ ఆఫ్ ఎంతూజియాస్టిక్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఐడియా ఫ్యాక్టరీస్ తయారు చేయడము, ఇలాంటిది ఎప్పుడైతే చేశారో ఇట్ వెంట్ వెరీ వైరల్ అక్రాస్ ది గ్లోబ్. ఒక భారతదేశానికి పరిమితం కాదు, ఏషియా పాసిఫిక్ పరిమితి కాదు, ప్రపంచవ్యాప్తంగా అందరిని ఆకర్షించింది. పెట్టుబడుల రూపంలో హైదరాబాద్ కు విచ్చలవిడిగా పెట్టుబడులు వచ్చాయి. మనకు ఫార్మాసిటీ ఏదైతే ఉందో ఆ ఫార్మాసిటీలోకి రావడానికి సంసిద్ధ పడ్డారు వీళ్ళందరూ రావడానికి. గవర్నమెంట్ అలాట్ చేసిన 19,333 acres ఫార్మాసిటీ అది. దాని నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఏదైతే ఉందో జైరాబాద్ దగ్గర అదొక జోన్. ఇలా అన్ని ఐడెంటిఫై చేశారు పూర్తి స్థాయిలో. వాటి కరోనా టైంలో ఓవర్ నైట్ అమెజాన్ బిల్డింగ్ కట్టారు సార్ మనకు తొక్కుగూడ దగ్గర. అండ్ కరోనా టైంలో అందరం మనం లాక్డౌన్ ఇంట్లో ఉంటే రోడ్లు వేసారు. ఈ రోడ్లో పాత్ హోల్స్, ప్యాచ్ వర్క్స్ ఏవైతే ఉంటే పెండింగ్ వర్క్స్ ఇవన్నీ చేశారు. అండ్ గ్రేటెస్ట్ ఏంటంటే కరోనా హెస్ గివెన్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఈవెన్ ఫర్ పీపుల్ ఆల్సో. ఒక ప్రజాపాలన ఎలా ఉండాలనేది కేసీఆర్ గారు అందరికి భరోసా ఇచ్చారు. వలస జీవులు ఎవరుతున్నారు, ఎవరు ఎక్కడికి పోకండి, కృషి మామూలుది కాదు. అట్ ద సేమ్ టైం ఆయన కూడా మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, మీరు ఇళ్లలో క్షేమంగా ఉండండి, మీకు బియ్యం పంపిణీ జరుగుతుంది. వలసలు వెళ్ళి ఆ టైంలో వలసలు బీహార్ నుంచి, జార్ఖండ్ నుంచి వీళ్ళంతా విషాద గాథ వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళి చనిపోతుంటే మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి అని చెప్పి వాళ్ళని ఇక్కడనే రీహాబిలిటేట్ చేసి వాళ్ళకి అడిషనల్ బియ్యం ఇవ్వడము, వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఇవ్వడం. అట్ ది సేమ్ టైం స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రజలు కూడా ప్రజలు చాలా మంది పనిచేశారు. మేడ్చల్ ఓఆర్ఆర్ దగ్గర క్యాంపులు పెట్టి వాళ్ళ కోసం ఒక్కరని కాదు అందరూ పనిచేసి ప్రజలకు, అంటే పాలకుని బట్టి ప్రజలు కదా, పాలకుడు స్వయంగా ముందుకు వచ్చేసి నేను ఇది చేస్తున్నాను అన్నప్పుడు ఆ సందేశం జనాల్లో వెళ్తుంది, ప్రజలు కూడా అందులో పాల్గొంటారు బృహత్తర కార్యక్రమంలో. సో మనం ఆ టైం ఒకవైపు ఇది జరుగుతున్నప్పుడు ఓవర్ నైట్ వాళ్ళు టకా 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 రోడ్లు వేసుకుంటూ వెళ్ళిపోయారు, పాత్ హోల్స్ క్లియర్ చేశారు, శానిటేషన్ వర్క్స్ చేశారు. ఎట్ ది సేమ్ టైం మనకు అమెజాన్ లాంటి బిల్డింగ్ వచ్చింది ఆ ఏరియాలో, తుక్కుగూడ దాటిన తర్వాత కందుకూరు, మీర్ఖాన్పేట ఏరియాలో. ఆ గూడూరు నుంచి అటు యాచారం వెళ్ళే దారిలో ఓవర్ ఒక 1 year లో రోడ్ వేశారు. 120 feet రోడ్డు, డబుల్ ట్రాక్ రోడ్ వేసి పడేశారు అక్కడ. ఇట్లవన్నీ జరుపుకుంటూ పోయినాయి. ఎస్పెషల్లీ మళ్ళీ ఇటు మీరు వెళ్ళే తాండూరు రోడ్ కూడా ఎక్స్పాన్షన్స్ చేసిండ్రు ఆ ఏరియాలో. సో లాట్ ఆఫ్ యాక్టివిటీస్ హ్యాపెండ్. గ్రేటెస్ట్ ఆఫ్ ది గ్రేటెస్ట్ యాక్టివిటీస్ హ్యాపెండ్. మనం తెలంగాణ అనేది భారతదేశానికి ఒక మాట చెప్పాలంటే వి వేర్ ద గ్రేటెస్ట్ జిఎస్టీ పేయర్స్ టు ది కంట్రీ. మనం టాప్ 5 లో ఉన్నాం. మనం అట్టడుగు స్థాయి నుంచి చీకట్లు పోతే తెలంగాణకు కరెంట్ ఉండదు, తెలంగాణ నీళ్లు ఉండదు, తిండి ఉండదు, ఏముండదు అని ఉన్న ఈ రూమర్స్ అన్ని బ్రేక్ డౌన్ చేసి పటాపంచలు అయిపోయి మనము ఎక్కడికి వెళ్ళిపోయినా మనం వి హావ్ గాన్ వెరీ క్లోజెస్ట్ పాయింట్ టు నవీ ముంబై. అగ్రికల్చర్ ప్రొడ్యూస్ లో కూడా వి సర్పాస్డ్ నార్థన్ స్టేట్స్. అబ్సల్యూట్లీ. మనకు స్వయంగా ముఖ్యమంత్రి గారు ఒక ప్రెస్ మీట్ లో చెప్పారు, మన దగ్గర గోనె సంచుల షార్టేజ్ ఉంది. వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశాను, మన గోనె సంచుల షార్టేజ్ ఉంది, ఎఫ్సిఐ వాళ్ళు కరెక్ట్ సప్లై చేయలేకపోతున్నారు. అంటే బీడు భూములన్నీ కూడా మనకు ఫుల్ 3 పంటలు పండి సప్లై విపరీతం సప్లై ఇచ్చి గోదాంలలో పెట్టుకోలేనంత సప్లై వచ్చి మన దగ్గర ధాన్యాన్ని ప్యాక్ చేసే బస్తాలు కూడా లేని పరిస్థితి వచ్చింది. సో మనకు దేశంలో జూట్ బ్యాగ్స్ వచ్చి ఓన్లీ బెంగాల్ నుండి. ఆ బెంగాల్లో వాళ్ళు రిక్వెస్ట్ ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసిండ్రు, అరే మేడం కొంచెం పంపండి, మా దగ్గర షార్టేజ్ ఉంది, మా దగ్గర బియ్యం ఎక్కువైపోయింది, ఏదో ఒకటి చేసి మేము పంపాలి మీకు అని అంటే ఆవిడ అప్పటికి మన రిక్వెస్ట్ 3 కోట్ల బ్యాగులు. పుట్ అన్ ఇండియన్ ఫర్ 3 crore bags, అంటే 30 million bags రిక్వైర్మెంట్ అనమాట. మన దగ్గర ఇండ్లల్లో పెట్టుకొని, గోదాంలో పెట్టుకొని, గురువులలో పెట్టుకొని, కుండలలో పెట్టుకొని, పైన ఇంటి మీద పెట్టుకొని, రోడ్ల మీద ఆరబోసి అసలు ధాన్యము విచ్చలవిడి ధాన్యము, మద్దతు ధర ఆధారాలు వి హావ్ బికమ్ సూపర్ రిచ్ పీపుల్. మన గ్రామాల్లో ప్రజలు ఎవరైతే ఉన్నారో భూములకు రెక్కలు వచ్చేసినాయి. ఎప్పుడైతే 24 hours వాటర్ నడుస్తుంది, 24 hours కరెంటు నడుస్తుంది, మనకు గోడౌన్ సిస్టమ్ ఉంది, గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, ఇన్పుట్ సబ్సిడీలు ఉన్నాయి, కొనడానికి మార్కెట్ ఉంది,
బయ్యర్ మార్కెట్ తయారు చేసిండ్రు మన దగ్గర. అన్నిటికన్నా ముఖ్యమైనది మన ట్రాన్స్పోర్టేషన్. అంటే వరి ధాన్యం అనే కాదు, ఏ ధాన్యమైనా సరే, చిరుధాన్యమైనా సరే, అది పండించిన తర్వాత మార్కెట్ తీసుకోవడానికి రోడ్లు చక్కగా ఉండాలి, మంచి రోడ్లు ఉండాలి. మనకు మంచి ఇన్ఫ్రా ఏర్పరిచారు గ్రామ వ్యవస్థలో, పల్లెటూరులో కూడా మంచి మంచి రోడ్లు పడి ఎక్కడ ప్రాబ్లం లేదు. నేను ఐ వాజ్ చెకింగ్ ది స్టాటిస్టిక్స్. ఆ టైంలో నేను ఒక లాస్ట్ ఇయర్ స్టాటిస్టిక్స్ చెక్ చేశాను. అంటే ఒక రాష్ట్ర ప్రగతిని అంచడానికి బేసిక్ టూల్స్ కొన్ని ఉంటాయి. ఇది చాలా సిల్లీగా ఉంటుంది. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, ఎస్పెషల్లీ ఖమ్మం, వరంగల్, నల్గొండ, ఏవైతే మనకు ఆటోమొబైల్ స్పేర్ సప్లై చేసే ఊర్లు ఉంటాయో డీలర్స్, చాలా మంది డీలర్స్ దగ్గర ట్రాక్టర్లు, తర్వాత లారీలు, డీసీఎంస్, వీళ్ళ షాక్ అబ్జర్బ్స్, ఈ స్టాక్ పైలప్ అయిపోయింది. బట్ అవసరం పడలేదు. ఈ షాక్ అబ్జర్వర్స్ ఏవైతే ఉంటాయో వీటి అవసరం పడలేదు. బండ్లు తిరుగుతాయి కదా, బండ్లు తిరుగుతున్నాయి, మీకు రిపేర్లో పోతలేవు బండ్లు. షాక్స్ దెబ్బతిని, బండ్ల షాక్స్ దెబ్బతిని, షాక్ అబ్జర్వర్స్ దెబ్బతిని జనరల్ రిపేర్ పోతాయి. ఆ రిపేర్లు వస్తలేవు. ఆ రిపేర్లు రాని స్థాయిలో మన రోడ్లు ఉన్నాయి. మనం బిగ్గెస్ట్ మిషన్ భగీరథ కానివ్వండి, మన ఏమైనా కానివ్వండి, టేక్ ఎనీథింగ్. సో వెన్ ఇట్ కమ్స్ టు ఆల్ దిస్ డెవలప్మెంట్ ఫ్రంట్స్, ఇట్ వెంట్ ఎక్స్ట్రాడినరీ అనమాట. మల్టీఫోల్డ్ గ్రో అయినాము. భూములు మీకు 5 లక్షల రూపాయల ఎకరము. ఇప్పుడైతే మీకు కరెంటు 24 hours ఉంది, వాటర్ 24 hours ఉంది, రోడ్లు బాగున్నాయి, మార్కెట్ ప్లేస్ ఉంది, పంట ఉంది, ఇన్పుట్ సబ్సిడీ ఉంది. తెలంగాణలో ఏ మూలకు పోయినా ఈరోజు 20 లక్షలకు తక్కువ లేదు. 20 లక్షలకు మీరు అది చరిత్ర సార్. తెలంగాణ ఏ మూలకు పోయినా సరే, అంటే మంచి రోడ్లు ఉన్న ఊర్లు అన్ని మంచి రోడ్లే ఉన్నాయి, మంచి గ్రామాలు. అంటే నేను బార్డర్లో ఉన్న మారుమూల ప్రాంతాలు, ఉదాహరణ మా తాండూరులో ఈరోజు 20-25 లక్షలకి ఎక్కడో కుగ్రామంలో చాలా, కర్ణాటక నారాయణఖేడ్ దిక్కు ఉంటుంది, అటు మహారాష్ట్ర బార్డర్ ఉంటుంది, అటు దిక్కు 20-30 లక్షలు ఉంటుంది. మీకు మళ్ళా సంగారెడ్డి, సదాశివపేట ఇక్కడికి వస్తే మళ్ళీ 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు రేంజ్ ఉంటుంది. 3-4 కోట్లు ఉంటుంది. ఇక మళ్ళీ రంగారెడ్డి డిస్ట్రిక్ట్స్ కి వస్తే 20 కోట్లు, 25 కోట్లు, 30 కోట్లు అనేది కామన్ ఫిగర్ అయిపోయింది. అప్పుడు మా మధ్య సినిమా వచ్చింది, ఎకరం 100 కోట్లని. ఆ కోకాపేట తర్వాత ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో 150 కోట్లు నడుస్తుంది. అది 2 years బ్యాక్ చరిత్ర. 2 years బ్యాక్ గవర్నమెంట్ వేలం పాడేసినప్పుడు 100 కోట్లు వీళ్ళు వచ్చిండ్రు. ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ రేటు 150-170 కోట్లు ఉంటుందేమో. కొండాపూర్ ఏరియా టు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాలో 150-160 crores కామన్. గచ్చిబౌలి ఏరియాలో ఎవ్రీథింగ్ ఈజ్ రోజీ, ఎవ్రీథింగ్ ఈజ్ హంకీ డోరీ. ఏం జరిగింది ఆ తర్వాత? వై షుడ్ వీ బీ కన్సర్న్డ్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ? మనకేం జరగలేదు. మనం నార్మల్గా ఇప్పుడు ఈ తర్వాత ఏం జరిగిందంటే, ప్రభుత్వం ఒకవైపు వ్యవస్థ పూర్తి స్థాయి గవర్నమెంట్ అథారిటీస్, ప్రభుత్వ వ్యవస్థలు, ప్రజాపాలకులు అందరూ కూడా అభివృద్ధి కార్యక్రమంలో పాలు పంచుకుంటూ వాళ్ళ పనులు చేసుకుంటూ పోతూనే ఉన్నారు. దే ఆర్ గోయింగ్. ఈలో ప్రభుత్వం మారింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం కూడా ఇదే ప్రాసెస్ లో ఉంది. వాళ్ళు కూడా ఫ్యూచర్ సిటీ అని ప్లాన్ చేశారు, ఏ సిటీ అని ప్లాన్ చేశారు. అండ్ ఈవెన్ వీళ్ళు కూడా సేమ్ పాత ప్రభుత్వం నడవడికలోనే వీళ్ళు వెళ్తున్నారు రెగ్యులర్ గా. వీళ్ళు ఏం చేయాలి వీళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం కూడా, మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా మనకు గొప్ప ప్రణాళికలు ఏర్పరిచారు. ఫ్యూచర్ సిటీ అని చెప్పేది మామూలు విషయం కాదు. అది ఏ సిటీ అని చెప్పారు, అదే మామూలు విషయం కాదు. ఈజ్ డూయింగ్ ఇస్ బెస్ట్. ఆయన ఎన్ని చేయాలని చేసిండ్రు. ఆయన కూడా తెలంగాణ బిడ్డ, ఈయన తెలంగాణ బిడ్డనే. సో వాళ్ళ మట్టికి, వాళ్ళ మాతృభూమికి ఏం చేయాలో, వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడు ఎన్ని చేయాలని చేసుకుంటూ పోతున్నారు. వాళ్ళు రాజకీయ పరంగా పక్కన పెట్టండి, మా సంబంధం సబ్జెక్ట్ అది. But when it comes to development and contribution to the society, they are giving. He has given, KCR garu, he has given his best contribution. Now, mana Revanth Reddy garu kuda whatever the best contribution he can give, he is giving it. హైదరాబాద్ కి సంబంధించి కానీ తెలంగాణకి ముఖ్యంగా ఈ బ్రాండ్ ఇమేజ్ పడిపోవడము అనేది ఒకటి జరుగుతున్నది. దాంట్లో ప్రధానంగా ఈ హైడ్రా వచ్చిన తర్వాత ఒక పానిక్ సిచ్యుయేషన్ వచ్చింది అనేది జనరల్ గా అంటున్నారు. వాట్స్ యువర్ టేక్ ఆన్ దిస్? హైడ్రా రావడానికి కారణం ఏంటంటే సార్, హైడ్రా పర్పస్ ఏంటంటే చాలా గొప్ప పర్పస్. హైడ్రా ఎంక్రోచ్ అయిన ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రోజు కాదు, ఎప్పుడు 30-40 ఏళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకే ఎంక్రోచ్ అయిన ఏవైతే ఉన్నాయో మనకు, ఎస్పెషల్లీ బఫర్ జోన్స్, చెరువులు. మన హైదరాబాద్ 300 యాక్టివ్ చెరువులు, FTL బఫర్ జోన్ ఉండే 300 చెరువులు మనకు హైదరాబాద్ లో యాక్టివ్గా ఉండేవి. అవన్నీ కూడా ఎంక్రోచ్ అయిపోయినాయి. ఫస్ట్ థింగ్, మొదటిసారి అవన్నీ ఎంక్రోచ్ అయినాయి. వాటి మీద రకరకాల పెద్ద పెద్ద వాళ్ళందరూ ఏవో కట్టుకున్నారు. కొన్ని కాలనీస్ వచ్చినాయి, వాళ్ళని డిస్టర్బ్ చేసే పరిస్థితి లేదు. సో మిగిలి ఉన్న నగరం విస్తీర్ణ చెంది ట్రాఫిక్ సమస్యల నుంచి ఈజ్ అవుట్ చేయాలి, కొంచెం పబ్లిక్ని ఫ్రీ చేయాలని ఏదో ప్రయత్నం ప్రభుత్వం మొదలుపెట్టింది. ఈ ప్రభుత్వం ఏ కార్యక్రమం కొంచెం మొదలుపెట్టినా అంటే, ప్రజా హిత కార్యక్రమం మొదలుపెట్టినా అంటే, ఎస్పెషల్లీ ఇలాంటి కొంచెం పానిక్ వస్తుంది జనరల్గా. హైడ్రా పర్పస్ ఏంటి, ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసేయాలి. అంటే ముఖ్యంగా ఇది
చెరువులకు సంబంధించేనా లేదా ఎనీ ఎంక్రోచ్మెంట్స్? నిజంగా చెప్పాలంటే హైడ్రా పర్పస్ చెరువులనే కదా, ఎనీ ఎంక్రోచ్మెంట్స్. దీన్ని కొంచెం విస్తృతపరచాలి నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ఎనీ ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో విచ్ ఇస్ అన్ఆథరైజ్డ్, ఓకే, ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఎంక్రోచ్ చేసిన బఫర్ జోన్లు, FTL వీటిని క్లియర్ చేయడం హైడ్రా పర్పస్. అది వీటిని బుల్డోజ్ చేసి క్లియర్ చేసి మళ్ళీ దాన్ని ప్రజలకు వాడుకలోకి తీసుకురావడం. ఇప్పుడు ఒక రోడ్డు ఉంది, ఆ రోడ్డుని ఎవడో ఒకడు నాలా పేరు మీద కబ్జా చేసాడు, అది క్లియర్ చేసి పబ్లిక్ ని మళ్ళీ ప్రజా ప్రయోజనం కోసం దాన్ని తీసుకురావడం. సో ఈ ప్రాసెస్ లో ఏమైపోయింది, హైడ్రా కొంచెం యాక్టివ్ గా అవడము, కొంచెం దుందుడుగా వెళ్ళడము కొద్దిగా, అది కూడా అనలేము మనం, దుందుడుగా కూడా అనలేము. కాకపోతే ఒకటేసారి వాళ్ళు స్ట్రైట్ అవే దిగిన యాక్షన్లోకి, టైం స్పేస్ ఇవన్నీ ఏమి ఇవ్వలేదు, గ్యాప్ ఇవ్వలేదు ఆలోచించుకోవడానికి. దే జస్ట్ గాట్ ఇన్ టు ది యాక్షన్. కొద్దిగా పబ్లిక్ ప్యానిక్ అయ్యారు, దే వర్ ప్యానిక్ అ లిటిల్ బిట్. ఇప్పుడు స్టెబిలైజ్ అయ్యారు. హైడ్రా పర్పస్, మేము చేస్తున్న హైడ్రా తాలూకు పర్పస్ ఇదని చెప్పి ప్రభుత్వం నుంచి ఒక స్టేట్మెంట్ రావాలి రెగ్యులర్గా. ఈ కార్యక్రమం చేయబోతున్నాము, ఈ కార్యక్రమం వల్ల ఇంతమందికి ప్రయోజనం చేకూరుతుంది, నగరం ఇంత అభివృద్ధి జరుగుతుంది, ఇంత సుందరీకరణ జరుగుతుంది, మనం పొల్యూషన్ ఏర్పడుతుంది. ఎస్పెషల్లీ ఇది ఇనండేషన్ పార్ట్ ఏదైతే అవుతుందో వర్షాలు పడ్డప్పుడు ఈ బఫర్ జోన్లో ఆక్యుపై చేయడం వల్ల ఇనండేషన్ ఉంది. లాస్ట్ టైం బఫర్ జోన్లో ఆక్యుపై కావడం వల్ల కేసీఆర్ గారు స్వయంగా బురదలు తిరిగారు అక్కడ బిఎన్రెడ్డి నగర్లో. సో ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే నాలాలు క్లియర్ చేయాలి, తర్వాత ఎంక్రోచ్ అయిన ల్యాండ్స్ క్లియర్ చేయాలి, బఫర్ జోన్లు క్లియర్ చేయాలి, లేక్స్ కబ్జా అయిన లేక్స్ గురైన లేక్స్ కూడా క్లియర్ చేసుకోవాలి అని చెప్పి వీళ్ళు వెళ్ళిండ్రు. ప్రభుత్వము ఆ దిశగా చర్యలు చేపట్టుకుంటూ ముందుకు పోయినరు. పబ్లిక్లో కొంచెం ప్యానిక్ వచ్చింది. మీకు ఒకటి చెప్తాను, ఇప్పుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేసినప్పుడు, లేదా మన అయ్యప్ప సొసైటీలో ఒక పెద్ద బిల్డింగ్ కూల్చివేసినప్పుడు జనాల దగ్గర నుంచి అప్రిసియేషనే తప్ప ఎవరు వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఎప్పుడు వచ్చింది జనాల నుంచి వ్యతిరేకత? మీరు మురికివాడలలోకి పోయి, లేదా వాస్తవానికి బఫర్ జోన్లోనో FTLలోనో అపార్ట్మెంట్లు వెలిసినాయి, అపార్ట్మెంట్లు కొన్నవాళ్ళు ఎవరు? మళ్ళీ ఉద్యోగులు, EMIలు కట్టుకున్న వాళ్ళు, వాళ్ళకి తెలియదు. వారికి అప్రూవ్స్, పర్మిషన్స్ అన్ని గవర్నమెంటే ఇచ్చింది. అది సక్సెసివ్ గవర్నమెంట్స్ లాస్ట్ 10 ఏళ్లలో అయి ఉండొచ్చు, గత 30-40 ఏళ్ల నుంచి కూడా ఉండి ఉండొచ్చు. సో ఇవన్నీ ఉండగా మేము ఎట్లా బాధ్యులు అవుతాం, ఉన్నట్టుండి మా రోడ్ల మీద ఎట్లా పడేస్తారు అనే ఒక అప్రూవరు అప్పుడు మొదలైంది. సో బేసికలీ మీరు చెప్పినట్టుగా ఎంక్రోచ్మెంట్స్ని తొలగించడానికి పర్సే ఎవరు వ్యతిరేకం కాదు, కానీ బట్ జనాలకి వాళ్ళ ప్రమేయం లేకుండా, వాళ్ళ సంబంధం లేకుండా, వాళ్ళకి చెప్పకుండా అర్ధరాత్రి అపరాత్రి వాళ్ళని నిర్వాసితులు చేయడం వెనకాలనే అసలైన సమస్య దాగి ఉంది. ఇది కొంచెం ప్రభుత్వం కరెక్షన్ చేసుకోవాలి. హైకోర్టు కూడా ఆ విషయంలో ప్రభుత్వానికి సూచనలు ఇచ్చింది, ప్రభుత్వం కూడా కరెక్షన్ చేసుకుంది. తర్వాత హైడ్రా ఆ యాక్టివిటీ కొద్ది రోజులు ఆగింది. జనరల్ గా ఒక జీవో ఉంటుంది, ప్రభుత్వం ఒక జీవో గజెట్ రిలీజ్ చేస్తుంది, గజెట్ రిలీజ్ చేసి అధికారులకు ఇస్తుంది, నాయన ఈ కార్యక్రమం మేము చేయబడుతున్నాం, మీరు వెళ్ళండి అని. అధికారులు అది మాత్రమే పాటిస్తారు, అలా రాగద్వేషాలు ఏముండవు, వీటికి లోన్ వచ్చిందా రాలేదా అని చెప్పి. కరెక్ట్. ఆ రెసిలియన్స్ ఎప్పుడైతే వస్తుందో, రెసిస్టెన్స్ ఎప్పుడైతే పబ్లిక్ నుంచి వస్తుందో, అప్పుడు ప్రభుత్వం పునరాలోచన పడుతుంది. ఓహో, ఇది మనం ఈ కార్యక్రమం వల్ల కొద్దిగా ఇబ్బంది అయింది అని చెప్పేసి ప్రభుత్వం ఇమీడియట్ గా దాన్ని, ఆ రెసిలియన్స్ ని, తీసుకోవాలి. ఎప్పుడైతే కొంచెం 1-2% ఆ పొరపాటు జరిగినప్పుడు ఏం చేస్తారు, ఇమీడియట్ గా మనం అధికారులను తప్పుడడం లేదు, ఎందుకంటే దే ఫాలో ది ఇన్స్ట్రక్షన్. అధికారులు ఏమి అనడం లేదు. ఇప్పుడు జనాలు కూడా ప్రభుత్వాలను అంటున్నారు, పాలకులను అంటున్నారు తప్ప అధికారులు, అధికారి అంటే అక్కడ కనపడతాడు కదా, అంతే. ఇప్పుడు రంగనాథ్ గారు కనపడ్డారు అనుకోండి, ఆబ్వియస్లీ ఆయనే ప్రభుత్వం అనుకుంటారు. అయితే అనిల్ గారు, ఇప్పుడు హైడ్రాకు సంబంధించి సరే ప్రభుత్వం ఒక పాలసీ తీసుకున్నది, ఎంక్రోచ్మెంట్స్ తొలగించాలని తీసుకుంది, ముందుకు పోతా ఉంది. దాంట్లో ప్రజల నుంచి అక్కడక్కడ నిరసనలు వ్యక్తమైనాయి. రాజకీయ పార్టీలు కూడా ఆబ్వియస్లీ వాళ్ళు చేసే పని, వాళ్ళు ప్రజల నిరసనకి సంబంధించి రాజకీయ పార్టీల ముందుంది, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చినాయి. ఏదైతేనే ప్రభుత్వం కొంత హైడ్రా దూకుడు కొంత ఆగింది. కోర్టులు కూడా జోక్యం చేసుకుని డైరెక్ట్గా హైడ్రా కమిషనర్ని కూడా కోర్టులు ఆన్లైన్ విచారణ చేయడము, మందలించడం లాంటివి జరిగి ఇప్పుడు అది కొంత వాళ్ళు రెక్టిఫై చేసుకుని మళ్ళీ కంటిన్యూ చేస్తారు. జెన్యూన్గా ఎంక్రోచ్మెంట్స్ ఎవరివైతే ఉన్నాయో అన్నీ కూల్చేసేటప్పుడు ఏం చేయాలంటే, ప్రివిలేజ్డ్ సెక్షన్, అవుట్రైట్గా కబ్జాలు చేసిన వాళ్ళ కూల్చేయడంలో ఒక నీతి పాటించాలి. మామూలు ప్రజలు వాళ్ళకు తెలుసో తెలియకో ఒక ఇల్లు కొనుక్కున్నప్పుడు
ఒక చెరువుని కబ్జా చేసి కట్టిన అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కొనుక్కున్నప్పుడు వాళ్ళతో డీల్ చేసే పద్ధతి ఇంకోలాగా ఉండాలి. కొంత మానవీయత చూపించాలి. అది రాబోయే రోజుల్లో అది పూర్తి స్థాయిలో ఆ కరెక్షన్ చేస్తారని మనం ఆశిద్దాం. అయితే హైడ్రాకి సంబంధించి పలు విషయాలు చర్చలోకి వచ్చినాయి అక్కడక్కడ. సో చాలా పాపులర్గా ఏం బయటికి రాలేదు, కానీ ఏదైతే ఈ జనాల అప్రోరు, ఆ కమిషనర్ దూకుడు ఇట్లాంటివి వచ్చినంతగా చాలా మీడియా కూడా ఇగ్నోర్ చేసింది. లైమ్ లైట్లోకి రానిది చాలా ముఖ్యమైనది. హైడ్రా కాలంలో మనీ లాండరింగ్ జరిగిందనేది ఒకటి రెండు పేర్లు, సాహితీ ఇన్ఫ్రా లాంటి పేర్లు కూడా అక్కడక్కడ బయటకు వచ్చినాయి. కానీ అది ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించలేదు, అంతగా సంచలనం కాలేదు. అంతగా సంచలనం కాని విషయాలే అసలైన విషయాలు, బ్రాకెట్లలోనివే అసలైన విషయాలు అంటాడు ఒక మా సాహితీ మిత్రుడు సౌదా. ఏదైతే బ్రాకెట్లలో రాస్తామో అదే వాస్తవమైన విషయం. అట్లా ఈ మనీ లాండరింగ్ సంబంధించి సాహితీ లాంటి సంస్థల రోల్కి సంబంధించి మీరు ఏం చెప్పగలుగుతారు? సాహితీ అనేది మనకు పేరు బయటికి మాత్రమే వచ్చింది. మీకు హైదరాబాద్లో అలాంటి సాహితీలు 100 ఉంటాయి. హైడ్రాని బృహత్తరం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. మనము న్యాయము, చట్టము, ధర్మము ఈ వ్యవస్థ గురించి మాట్లాడతాం. మన ఆడబిడ్డకు ఒక అన్యాయం జరిగింది తెలంగాణలో, దానికి చటాన్పల్లిలో న్యాయం జరిగింది. అవును, చటాన్పల్లి శంషాబాద్లో అన్యాయం జరిగితే చటాన్పల్లిలో న్యాయం జరిగింది. మన ఆడబిడ్డనే కదా, అందరం బాధపడ్డాం, ఏడ్చాం, కన్నీళ్ళు పెట్టాం. అందరం కూడా, అందరికీ చెల్లెళ్ళు, అక్కలు, పిల్లలు, ఆడపిల్లలు ఉన్నారు. భువనగిరి చుట్టుపక్కల కబ్జాలు, రకరకాల ర్యాకెట్స్, రకరకాల బెదిరింపులు ఇవన్నీ జరుగుతుంటే ఆ న్యాయం కూడా మనకు శంషాబాద్లో ఇంకో రూపంగా జరిగింది. మాఫియా డాన్ అంటాడు ఒకప్పుడు తెలంగాణలో. వీళ్ళు పేర్లు మాత్రమే బయటకు వస్తాయి. అవును, ఎందుకంటే వీళ్ళు కొంచెం ఎక్కువ ప్రచారం పొందారు కాబట్టి. ఇలాంటి అన్యాయాలు అంటే ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ అత్యాచారాలు, ఆర్థిక అత్యాచారాలు. అత్యాచారం అనేది డైరెక్ట్గా శారీరకంగా ఉండాల్సిన అవసరం లేదు. ఫైనాన్షియల్ అత్యాచారాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఆర్థిక నేరాలని మనం అత్యాచారాలు అందాం కాసేపు. ఆర్థిక అత్యాచారాలు చేసే రేపిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జూబ్లీహిల్స్ చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు. మన స్టూడియోకు ఒక 5-6 కిలోమీటర్స్ రేడియస్లో మీకు 100 మంది వెళ్తారు. వీళ్ళంతా ఫైనాన్షియల్ రేపిస్టులు. ఐఎమ్ స్పెసిఫికలీ యూజింగ్ దిస్ వర్డ్. వీళ్ళంతా ఆర్థిక అత్యాచారాలు చేసే రేపిస్టులు. వీళ్ళని కూడా హైడ్రా పరిధిలోకి తేవాలి. ఒక సపరేట్ సెక్షన్లో ఉన్న వ్యక్తులనే కాదు, అంటే ఇప్పుడు ప్రభుత్వము ప్రజల నుంచి నిరసన రాగానే హైడ్రాని కొద్దిగా వెనక్కి తీసుకుంది. అది గొప్ప కార్యక్రమం, వల్ల అనుమానం కూడా లేదు. వండర్ఫుల్ కార్యక్రమం. ఐ అప్రిషియేట్, మన సీఎంని చాలా అప్రిషియేట్ చేస్తాను విషయంలో. గొప్ప కార్యక్రమం. గత ప్రభుత్వము దూసుకొని వెళ్ళింది, ఈ ప్రభుత్వము దాన్ని రీసెట్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఇద్దరు కూడా మట్టి బిడ్డలే, అందులో అనుమానం కూడా లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్న గొప్ప చర్య ఏంటంటే ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగించాలి. ఈ తొలగించే కార్యక్రమాలు, నిరసనలు ఖచ్చితంగా వస్తాయి. అది అపోజిషన్ పార్టీ నుంచి రావచ్చు, ఆ బాధిత కుటుంబాల నుంచి కూడా రావచ్చు. ఎందుకంటే సర్టిఫికేట్, ఆ గెజెట్ తీసుకుని వెళ్ళిన అధికారికి ఇవన్నీ సంబంధం లేదు. లోన్ ఉందా లేదా సంబంధం లేదు. ఆయన పని ఆయన డ్యూటీ అది, లేకపోతే ఆయన పైన అధికారి తిడతాడు. ఆయన డ్యూటీ ఆయన చేస్తాడు. జేసీబీ నోరు ఉండదు కదా, దాని పని చేసుకుంటా పోతుంది. ప్రభుత్వం ఒక పర్పస్ మీద గెజెట్ చేస్తుంది. అయితే ఇక్కడ ఒక డిఫరెన్స్ ఉంది. తప్పు, నేరము ఇవి పలు రేంజెస్లో ఉంటాయి. ఇప్పుడు మీరు రెడ్ సిగ్నల్ జంప్ చేసి కారు పోయింది అనుకోండి, మీకు ఫైన్ వేస్తాడు అధికారి. అవును అవును అవును. ఓకే, ఆ అధికారి వెంటనే ఫైన్ వేసినా, కాసేపు ఆగి ఫైన్ వేసినా ఏం నష్టం లేదు. అవును అవును. కానీ ఒక ఇల్లు కూల్చేసిన తర్వాత అది తప్పని తేలితే ఏం చేయగలం? ప్రభుత్వం రీహాబిలిటేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మోస్ట్లీ చేస్తారేమో వాళ్ళు. ఇప్పుడు ఇంకో సెషన్, ఈసారి సెషన్లో కూర్చొని మళ్ళీ రంగనాథ్ గారు కూర్చొని, వాళ్ళు మంచి గొప్ప అధికారి రంగనాథ్ గారు, వాళ్ళందరూ కూర్చొని. పేద మధ్య తరగతికి ఇల్లు అంటే ఇసుక సిమెంటే కాదు కదా, ఇట్స్ అన్ ఎమోషన్. ఎమోషన్, అబ్సల్యూట్లీ. సో ఆ విషయంలో కొంత మానవీయత ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో లెట్స్ కమ్ బ్యాక్ టు ది సబ్జెక్ట్. ఎప్పుడైతే నగరం అభివృద్ధి చెందుతుందో, అది ఏ దేశమైనా కావచ్చు, మన భారతదేశం అనే కాదు, మన ఒక హైదరాబాద్ కాదు, ఎక్కడైనా. బాంబేలో మీరు చూస్తే ఘోరాతి ఘోరమైన నేరాలు ఉంటాయి. బాంబేలో కానివ్వండి, ఢిల్లీలో కానివ్వండి. వెన్ ఢిల్లీ వాజ్ గ్రోయింగ్ లెఫ్ట్ రైట్ సెంటర్, నేషనల్ క్యాపిటల్ రీజియన్, అక్కడ కూడా చాలా జరిగాయి. అక్కడైతే పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి. అందులో చెన్నైలో జరిగాయి, బెంగళూరులో జరిగాయి. బట్ హైదరాబాద్లో విచిత్రంగా ఏంటంటే, హైదరాబాద్ ఒక ప్రత్యేకమైన పరిస్థితి. తెలంగాణ ఉద్యమం ద్వారా పుట్టిన రాష్ట్రం ఇది. ఊరికి ఎవరు మనకి ఇవ్వలేదు. ఎన్నో ప్రాణత్యాగాలు జరిగాయి. మలిదశ ఉద్యమము, తొలి దశ ఉద్యమంలో ఎన్నో త్యాగాలు జరిగాయి. మళ్ళీ తెలంగాణ తొలి దశ ఉద్యమంలో మా నాన్న దెబ్బలు తిన్నాడు. మలిదశ ఉద్యమంలో నేను దెబ్బలు తిన్నాను.
అవన్నీ చెప్పుకోవాల్సి మనం ఆ ఫిగర్లో ఏమంటారు వాటిని అవి పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఏవి ఆ ఫోటోలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ అది మనకు మాత్రమే తెలుసు అది. సో ఎన్నో ఉద్యమాలు జరిగి మనకు ఎంతో కష్టపడి ఎన్నో లక్షల మంది, ఎన్నో కోట్ల మంది ప్రజలు, తెలంగాణ ప్రజలు ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలు సైలెంట్ అయిపోయారు. వాళ్ళందరినీ మళ్ళీ ఇప్పుడు ఎవరినెవరినో గుండెలో పెట్టుకున్న నగరం ఇది. పర్షియా నుంచి ఎక్కడి నుంచో, జెకోస్లోవేకియా నుంచి ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళని మన అన్నదమ్ముల లెక్క గుండెలో పెట్టుకొని కాపాడుకున్న నగరం హైదరాబాద్. ఈ ప్రజలు, ఈ సంస్కృతి మనలో ఉన్న బ్లడ్ అది. అట్లాంటిది మన సాటి తెలుగు ప్రజలని మనం పెట్టుకోలేమా? గుండెలో ఎక్కడ అంతరంగాలో పెట్టుకుంటాం. సో అదే జరిగిన తర్వాత సైలెంట్ అయిపోయింది. మళ్ళీ అందరూ ఎప్పటిలెక్కనే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం సైలెంట్ అయిపోయారు, ఎవరు పనులు చేసుకుంటున్నారు. అన్న, బావ, అక్క, తమ్ముడు అందరూ వాళ్ళ పనులు వాళ్ళలో బిజీ అయిపోయిన. లైఫ్ వాజ్ బిజీ అండ్ పీపుల్ ఫర్గాటన్. ఏదో ఉద్యమం జరిగింది, రాష్ట్రం మానిపోయినాయి. మానసికంగా కూడా ఎవరిని పట్టించుకోలేదు. ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. రాకపోకలు నార్మల్గా ఉన్నాయి, బంధుత్వాలు నార్మల్గా ఉన్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి. నగరం అప్పుడు కొత్త రాష్ట్రము, కొత్త జవసత్వాలు, కొత్త బ్లడ్, రాష్ట్రాన్ని పరిగెత్తించాలి గుర్రాల మీద. అన్ని ఇంజిన్స్ ఫైర్ చేసింది ప్రభుత్వం కూడా. దే ఫైర్డ్ ఆల్ ది ఇంజిన్స్, అన్ని క్రయోజెనిక్ ఇంజిన్స్ ఫైర్ చేసి మనం వేగంగా వెళ్ళిపోతున్నాం. మొత్తం మన కంప్లీట్ ఎస్టాబ్లిష్మెంట్ ఫోకస్ అంతా కూడా అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి, నగరాభివృద్ధి, ఇన్ఫ్రాస్ట్రక్చరు, విద్య, ఉపాధి కల్పన, రైతులు, ఈ ఫోకస్ మీద ఉన్నాం. సో వీఆర్ గోయింగ్ అహెడ్. ఇందులో చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయి కదా. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది ఒక గోల్డెన్ గూస్. హైదరాబాద్ భారతదేశంలో లైమ్ లైట్ లోని నగరం. సో ఇక్కడ వ్యాపారం చేయాలని చెప్పేసి, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలని చెప్పేసి ఎంతో మంది రకరకాల జిల్లాల నుంచి, రకరకాల రాష్ట్రాల నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చి గొప్పగా కాంట్రిబ్యూట్ చేశారు. మీరు ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న మంచి మంచి బిల్డర్స్ అందరు కూడా నెల్లూరు నుంచి, మీకు కృష్ణా జిల్లా, గుంటూరు నుంచి, విజయవాడ నుంచి వచ్చి దే హావ్ కాంట్రిబ్యూటెడ్ బ్యూటిఫుల్లీ. చాలా గొప్ప కాంట్రిబ్యూట్ చేశారు. మంచి మంచి హై రైజులు కట్టారు, ఇండిపెండెంట్ విల్లాస్ కట్టారు, అఫోర్డబుల్ హౌస్ కట్టారు. ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళారు. ఈ గ్యాప్లో ఒక ర్యాకెట్ తయారైంది. ఈ లాస్ట్ 3-4 years ఒక ర్యాకెట్ తయారైంది. ఈ ర్యాకెట్ పేరు ఏంటంటే బైబ్యాక్, మనీ లాండరింగ్ బైబ్యాక్. అంటే వాడు తెలంగాణ ఇక్కడ ఏం చేసిందంటే, ఈ ర్యాకెట్ చేసేవాళ్ళు, ఈ మాఫియా అవుతుందో, ఈ ఆర్థిక నేరగాలు, ఆర్థిక రేపిస్టులు ఏం చేశారంటే, తెలంగాణ రైతుల కడుపు కొడుతున్నారు, తెలంగాణ ప్రజల కష్టాన్ని కడుపు కొడుతున్నారు. తెలంగాణ ప్రజలు అంటే ఎవరైనా కావచ్చు, హైదరాబాద్ లో ఉన్న ప్రజలు, వాళ్ళు తెలంగాణ బిడ్డలే కదా. వాళ్ళు విశాఖపట్నం వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, గుంటూరు వాళ్ళు కావచ్చు, ఒంగోలు వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నారు, వాళ్ళు మన బిడ్డలే, ఇక్కడ మట్టి బిడ్డలే, ఇక్కడ ఉన్న వాళ్ళే వాళ్ళు. సో వీళ్ళ కడుపు కొడుతున్నారు అంటే తెలంగాణ రైతుల కడుపు కొడుతున్నారు, ఇక్కడ హైదరాబాద్ లో నివసిస్తున్న అమాయకుల కడుపు కొడుతున్నారు, ప్రభుత్వ ఖజానా గండి కొడుతున్నారు. 3 రకాల 1 shot 3 birds. ముగ్గురిని మోసం చేస్తున్నారు. తెలంగాణ రైతుల దగ్గరికి వెళ్తారు, ఒకడు వస్తాడు, నేను లేఅవుట్ చేస్తా అంటాడు, 10 ఎకరాలు లేఅవుట్ చేస్తాను అంటాడు. ఆ రైతు ఉంటాడు, వాడు భూమి అప్పుడు 5 లక్షల ఎకరం ఉండేది, ఈరోజు 50 లక్షల ఎకరం అయింది. అతను కూడా సంతోషమే. సరే సార్ లేఅవుట్ చేయండి అంటాడు. వీడు ఫస్ట్ వాడి దగ్గర తెచ్చుకున్న 5 కోట్లు 6 కోట్లు పెట్టి ఆ 10 ఎకరాలు రైతు, సార్ మీరు ఎంత ఎకరం అని అంటే, సార్ మాకు 50 లక్షల ఎకరం అంటే, సరే 50 లక్షలు, ఎన్ని ఎకరాలు? 10 ఎకరాలు. ఆ 10 ఎకరాలకు 5 కోట్లు ఇచ్చేస్తాడు. వీడు 10 కోట్ల రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, సంతకం అయిపోతుంది, స్టోరీ క్లోజ్. అక్కడ ఉన్న రైతులో ఒక గౌరవం ఏర్పడుతుంది, టైంకు డబ్బులు ఇచ్చడం మీద ఒక గౌరవం ఏర్పడుతుంది. అక్కడ సర్పంచ్ కూడా ఉంటాడు. వీడు ఏం చేస్తాడు, నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాడు, వీడు మైండ్ ఇన్ మైండ్ క్లియర్, వీడి క్లియర్గా ఉండదు, ఈ మాఫియా వీడిది క్లియర్గా ఉంది. వీడు ఏం చేస్తాడు, వెళ్ళి సార్ నేను ఇంకొక 10 ఎకరాలు కావాలి, నేను తలా 5 లక్షలు 10 లక్షలు ఇస్తాను, నాకు డబ్బులు రాగానే మీకు పేమెంట్ ఇస్తా అని చెప్పేసి ఏదో తూతు మంత్రం ఒక అగ్రిమెంట్ రాసుకుంటాడు వాళ్ళతో. రాసుకొని ఈలోగా బయటికి వచ్చి ఒక స్కీమ్ పెడతాడు. మీరు నాకు 1 ఎకరం భూమి ఇవ్వండి, మీరు నాకు 1 కోటి రూపాయలు ఇవ్వండి, మీకు నేను సంవత్సరంలో నేను 1.5 కోటి ఇస్తా. ఎలా ఇస్తా? కొలాటరల్ గ్యారంటీ ఇస్తా. నా దగ్గర ఎకరం ఉంది, ఈ ల్యాండ్ మీకు కొలాటరల్ ఇస్తా, నేను లేఅవుట్ వేసాక మీకు అలా 1500-1400 గజాలు ఇస్తా. ఒకవేళ నేను ఈయన సందర్భంలో ఆ ఎకరం భూమి మీదే అయిపోతుంది అని చెప్పేస్తాడు. చెప్పి ఇంకో 10-15 ఎకరాలు అమ్ముతాడు. సెకండ్ సీక్వెన్స్ మీరు బాగా వినండి. ఫస్ట్ ఇది జరిగింది ఓన్ క్యాష్ తో చేశాడు. సెకండ్ స్టెప్ లో కాల్ మనీ చేశాడు. దిస్ ఇస్ కాల్ మనీ, పబ్లిక్ పార్టిసిపేట్ చేయండి అని. నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు, మనలాంటి వాళ్ళు, అరే వీళ్ళు కొలాటరల్ చేస్తున్నారు అని చెప్పేసి, లేఅవుటర్స్ అని చెప్పేసి, నేను నాకు తెలిసిన 4 మీరు ఒక నాకు తెలిసిన 4 చెప్తారు,
మనం వెళ్ళి కొలాటరల్ రిజిస్ట్రేషన్ చేయించేస్తాం. మనకు కూడా భరోసా ఉంటుంది, అరే వీడు రేపు పొద్దున దుకాణం ఎత్తేసిపోయినా సరే ఈ కొనుక్కున్నానికైతే ఎకరం స్థలం ఉంటుంది కదా అని చెప్పి. ఇది స్టెప్ 2. నెక్స్ట్ స్టెప్ 3కి వస్తాడు. మళ్ళీ కాల్ మనీ ర్యాకెట్ స్టార్ట్ చేస్తాడు. మీరు నాకు ₹1 కోటి ఇవ్వండి, మీకు ₹1.5 కోటి ఇస్తాను అగ్రిమెంట్ మీద. సేమ్ రైతు, పక్కన రైతు, మీకు మళ్ళీ నేను 50 లక్షలు ఇస్తాను అని చెప్పేసి మీకు నేను భూమి ఇవ్వను, భూమి మీకు కొలాటరల్ చేస్తాను, ఐ విల్ డూ కొలాటరల్ ఫర్ యూ, మీకు నేను డబ్బులు ఇస్తాను ₹1.5 కోటి అని చెప్పి వీడి దగ్గర ₹1 కోటి తీసుకుంటాడు. హీ విల్ టేక్ 1 crore ఫ్రమ్ ది పర్సన్. రైతు దగ్గర రిజిస్ట్రేషన్ చేస్తున్నా అని చెప్తాడు. రైతుకు రిజిస్ట్రేషన్ చేసుకోవడం వేరే విషయం. ఫస్ట్ ఇన్స్టాన్స్లో అయిపోయింది, సెకండ్ ఇన్స్టాన్స్లో వాడికి ఇవ్వాల్సిన డబ్బులు అట్లా పెండింగ్ పెడతాడు. ఈ రోజు ఇస్తా రేపు ఇస్తా అని చెప్పేసి వారికి ఇవ్వాల్సిన 50 లక్షలు 10 లక్షలు 20 లక్షలు ఎకరం మీద మోహాన కొట్టేసి వానికి ఎగ్గొడతాడు. ఇప్పుడు దగ్గర భూమే లేదు, రిజిస్ట్రేషన్ చేస్తా మీకు తొందరలో, ఆల్రెడీ ఇంతమందికి చేస్తా, మీది నెక్స్ట్ సీక్వెన్స్ లో మీరు రిజిస్ట్రేషన్ చేస్తా అని చెప్పి మీ దగ్గర ₹1 కోటి తీసుకుంటాడు. అట్లా కోటి 100 కోట్లు తీసుకుంటాడు. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ మనీ బ్యాక్ లాండరింగ్, మనీ లాండరింగ్ స్కీమ్. సో ఇలా డబ్బులు తీసేసుకొని వీడి వ్యక్తిగత అవసరాలు వాడుకుంటాడు. ఎప్పుడైతే వీడు డబ్బులు ఇవ్వట్లేదు, ఇంకా మాకు రిజిస్ట్రేషన్ చేయట్లేదు, రిజిస్ట్రేషన్ చేయాల్సిన వాళ్ళు గుర్తించే లోపు వీడేం చేస్తాడు, ఇమీడియట్ గా వీడు ఫోన్లు ఎత్తడం మానేయడము, లేకపోతే రేపిస్తా మాపిస్తా అని చెప్పడము. అక్కడ రైతుకు డబ్బులు ఇవ్వడు, ఇక్కడ ఈ బైబ్యాక్ అని చెప్పిన ఎవరైతే డబ్బులు పెట్టుబడి పెట్టారో వీళ్ళకు డబ్బులు ఇవ్వడు. వీళ్ళ ఫోన్లు ఎత్తాడు, వాళ్ళ ఫోన్లు ఎత్తాడు. వీళ్ళు మా అంటే చెక్కులు తీసుకుపోయి చెక్ బౌన్స్ చేస్తారు. చెక్ బౌన్స్ చేసినోడికి ఏం చెప్తాడు వీడు, సరే నువ్వు చెక్ బౌన్స్ చేస్తున్నావు కదా, మళ్ళీ 10 లక్షలు 20 లక్షలు ఇస్తా, ఆ రైతు మంచోడు కాదు, ఆడ మినిస్టర్ మంచోడు కాదు, లేకపోతే ఆడ నాకు ప్రాబ్లం ఉంది, ఏదో స్టోరీ చెప్పేసి వీళ్ళతో పోస్ట్ పే చేయించడం, విత్డ్రా చేయించడం చేస్తాడు. తెలివైనోడు ఏం చేస్తాడు, వెళ్ళి కేసు వేస్తాడు. అక్కడ అది సివిల్ కేసు కింద పోతుంది. అట్లా ఒక్కొక్కరి మీద 40-50 కేసులు ఉన్నాయి. మీరు హైదరాబాద్ మీకు ఇస్తాను, ఒక్కొక్కరి మీద 40-50 సివిల్ కేసులు ఉన్నాయి. ఏం చేసుకుంటారు, కోర్టుకు పోతారు, వాడు అడ్వకేట్ ఉంటాడు, ఏదో మాట్లాడుతూ తెచ్చుకుంటాడు. దిస్ ఈజ్ రన్నింగ్ లైక్ దిస్. ఇప్పుడు ఇది ఏమైపోయిందంటే ఈ డబ్బులు తీసుకొని వీళ్ళు ఇప్పుడు జూబ్లీస్ లో పరానా ఈ రోడ్డు మీద, ఈ రోడ్ నెంబర్ 4, 5, 6, 7 ఇక్కడ దొంగ ఉన్నాడు, వాడిని ఇక్కడ ఈ లోకల్ కాదు. ఎందుకంటే మన దగ్గర పుట్టి పెరిగిన వాళ్ళకి ఎంత ఇలాంటి చెయ్యరు. మీరు తాండూరు నుంచి వచ్చారు, మీకు భూములు లేకనా, స్వయంగా మీ ఇంట్లో నుంచే ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరు చేసిన పని మీరు చేయలేదు, నేను చేసిన పని నేను చేయలేదు. కానీ ఎవడో వస్తాడు, ఏ పిడుగురాల నుంచో లేకపోతే ఏ గుంటూరు నుండో ఎక్కడ నుండి, ఏ రాజమండ్రి నుంచో ఎక్కడి నుంచో వస్తాడు. వానికి ఇక్కడ కాదు కదా, వాడు దస్తి ఇక్కడ బొంద పెట్టారు, వాడు మళ్ళీ శవాన్ని ఊరికే తీసుకోవాలి. వాడు ఫస్ట్ చీటింగ్ చేసేది మా రూమ్లోనే. ద ఫస్ట్ విక్టిమ్ ఆఫ్ దిస్ కోల్డ్ బ్లడెడ్ స్కామ్ ఈస్ దేర్ ఓన్ పీపుల్. వాడు ఇంట్లోనే ఫస్ట్ మోసం చేస్తాడు, వాళ్ళ ఊర్లోనే ఫస్ట్ మోసం చేసి నేను హైదరాబాద్ లో దందా చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా, నాకు 2 కోట్లు 3 కోట్లు ఏం తీసుకొచ్చి వాళ్ళ డబ్బులు పెడతాడు. ఇనిషియల్ గా పెట్టే డబ్బులు వాళ్ళవే, ఫస్ట్ 5-6 ఎకరాలు కొనేవి కొని వాళ్ళకి ఏదో కంటితుడుపు చర్య చేస్తాడు. తర్వాత ఇక లోకల్ పబ్లిక్, ఈ లోకల్ పబ్లిక్ ఎవరైతున్నారో పాపం వీళ్ళు కడప వాళ్ళు కావచ్చు, లేకపోతే రాయలసీమ వాళ్ళు కావచ్చు, కోస్తా ఈస్ట్ వెస్ట్ గోదావరి కావచ్చు, లేకపోతే తెలంగాణ వరంగల్ ఖమ్మం కరీంనగర్ వాళ్ళు కావచ్చు, ఇట్లా అందరు విక్టిమైజ్ అయిపోతున్నారు. ఈ ఆర్థిక నేరగాళ్ళు అంటే ఈ రేపిస్టులు, ఫైనాన్షియల్ రేపిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చట్టాలు కూడా భయపడరు. వీళ్ళు దే డోంట్ ఈవెన్ కేర్ ఫర్ ఎందుకు సిస్టమ్. ఏం సిస్టమ్ మమ్మల్ని ఏం చేస్తుంది, మా అంటే తీసుకొచ్చి చెంచడాలు 2 రోజులు వేస్తారు, 3 రోజులు వేస్తారు. మేము కోర్టు సివిల్ కేసు కాబట్టి మేము అడ్వకేట్లను పెట్టుకుంటాం, వాళ్ళు మాట్లాడతారు, కేసులు నడుస్తాయి, అది ఏ నడిచినప్పుడు నడుస్తామని చెప్పి వాడు జూబ్లీస్ ఉన్న ఆఫీస్ని తీసుకొని గచ్చిబోలో పెట్టుకుంటాడు. ఇక్కడ పైసలు తీసుకున్నాడు, కేసు ఎవడో అడ్వకేట్ పెట్టుకుంటాడు, అడ్వకేట్లు మాట్లాడుతున్నారు, ఆ పని వాళ్ళు చేస్తుంటారు. ఇంకో ట్విస్ట్ కూడా చెప్తా, వాడి పని వాడు చేసుకుంటూ పోతాడు. అడ్వకేట్ ఏదో వకీల్ ఏదో కేసు ఫైల్ చేస్తుంటాడు, వీడి బిజినెస్ వీడు వేరే బిజినెస్ చేస్తాడు. వాడు ఫిలిం డిస్ట్రిబ్యూషన్ షురూ చేస్తాడు, కోలా ఫార్మ్ అని పెడతాడు, వాడు ఆ జూబ్లీస్ నుంచి ఆఫీస్ వాడు బంజారా షిఫ్ట్ చేస్తాడు, లేకపోతే కొండాపూర్లో పెడతాడు, లేకపోతే గచ్చిబూర్లో పెడతాడు. వాడు ఈలోగా వాడు ఇండ్లు కొనుక్కుంటాడు, ఆస్తులు కొనుక్కుంటాడు, BMW 7 Series, Mercedes 7 Series, పోర్షే కార్లు కొంటాడు, పెద్ద పెద్ద కార్లు కొంటాడు, ఆ లావిష్నెస్ చూపించుకుంటాడు. నేను దుబాయ్లో దందా చేస్తున్నా, నేను గోవాలో రిసార్ట్ కడుతున్నాను, ఈ స్టోరీలన్నీ చెప్పేవాడు. హైదరాబాద్ ఇక్కడ ఫోన్ ఎత్తకుండా ఇంకో దగ్గర ఉండి అక్కడ నుంచి మేనేజ్ చేస్తుంటాడు. దిస్ ఆర్ అబ్సల్యూట్ ఫ్రాడ్స్టర్స్ అనమాట. ఇది అతి భయంకరమైన ఫ్రాడ్. ఇది ఒక 10-12 వేల కోట్లు ఉంటుందేమో హైదరాబాద్లో. దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ తెలంగాణ ప్రజలు నష్టపోతున్నారు. తెలంగాణ ప్రజలకు ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నులు, ట్యాక్సులు, జిఎస్టీలు ఏమి కట్టారు, ఏమి రావు. వానికి షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఉండదు, ఒక TDS ఉండదు, ఒక GST ఉండదు.
ఆయన బిజినెస్ మోడల్కు ఒక రికగ్నైజేషన్ ఉండదు. ప్రభుత్వం ఆమోదించిన వ్యాపారం కాదు ఇది. ఇప్పుడు చిన్న అగ్రిగోల్డ్కి అంత పెద్ద గొడవ అయింది ఆంధ్రాలో, ఎంత జరిగిందో మనకు తెలుసు. దీని ముందు అగ్రిగోల్డ్ ఎందుకు పనికి వస్తుంది? ఇప్పుడు ఇక్కడ చేస్తున్న స్కామ్ అగ్రిగోల్డ్ పనికిరాదు దీని ముందు. ఇప్పుడు మీకు చెప్పిన సీక్వెన్స్ అంతా కూడా అగ్రిగోల్డ్ పనికిరాదు. ఇది 10-15 వేల కోట్ల కన్నా ఇంకెక్కువనే ఉంది. ఎంతమంది ఉన్నో మనకు తెలియదు. నేను మొన్న కూడా ఒక ఛానల్లో చెప్పిన, ఆర్థిక నేరగాలని ఎప్పుడైతే మనం పట్టుకుంటామో మనకు హైదరాబాద్ చెందించడం సరిపోదు. నిజంగా మన పోలీస్ ఫోర్స్ సరిపోదు. ఇప్పుడు జూబ్లీస్ మీరు పట్టినారు అనుకోండి 10 మందిని, మనకు జూబ్లీ స్టేషన్లో సరిపోదు. వీళ్ళందరికీ స్పెషల్ సిఆర్పిఎఫ్ కమాండోలు కావాలి. సో ఎందుకంటే వీళ్ళు స్కేరింగ్ కదా, భయపడుతున్నారు కదా. ఇంకా స్కేరింగ్ విషయాలు చెప్తాం మీకు ఇందులో. వీళ్ళు ఇది ఇక్కడితో అయిపోలేదు. వీడు ఏం చేసిండు, ఇప్పుడు వీడు ఎగ్జాస్ట్ అయిపోయింది ఇక్కడ. ఫస్ట్ వీడు చేయాల్సిన స్కామ్ వీడు చేసిండు. ఈ స్కామ్లో ఇంకో కొత్త భాగస్వామి వస్తాడు వీడికి. వీడు ఒక 50 ఎకరాలు 100 ఎకరాలు రిజిస్ట్రేషన్ అని చెప్పిండు. ఒక 50 ఎకరాలు 20 ఎకరాలు 100 ఎకరాలు అని చెప్పి 20 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసిండు. ఒక 100 కోట్లు వాడు పబ్లిక్ ఇవ్వాలి. వీని దగ్గర ఏమీ లేవు, ఎంఓఎల్ అగ్రిమెంట్లు మాత్రమే ఉన్నాయి. వీని దగ్గర తీసుకున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ స్కామ్స్టర్ వస్తాడు. వాడేం చేస్తాడు, వాడు ఏ అనంతపూర్ నుంచో, ఏ కడప నుంచో, ఏ ఒంగోలు నుండో వాడు దిగుతాడు రకరకాల కంపెనీల పేర్లు పెట్టుకొని. వీడు A1 ముద్దాయి, వాడు A2 ముద్దాయి. వాడు వచ్చి ఏం చేస్తాడు, వీడు చేసిన మనీ లాండరింగ్ బైబ్యాక్ స్కీమ్లో వాడు భాగస్వామ్యం అవుతాడు. వాడు కొంచెం అమౌంట్ ఇన్వెస్ట్ చేసి వీని ఫస్ట్ ఇళ్ళకెళ్ళి బయట వేస్తాడు. వాని బిజినెస్లో భాగస్వామ్యం అయిపోయి వాని బిజినెస్ భాగస్వామ్యం మేము లేఅవుట్ చేస్తున్నామని చెప్పి మళ్ళా పబ్లిక్ని చూతేవానాయించి కంప్లీట్గా వాళ్ళు ఇంకా ఎక్స్టెండ్ అవుతారు. ఇప్పుడు హైదరాబాద్లో ఈ రేప్ అనేది సెకండ్ స్టేజ్లో ఉంది. అంటే మొదటి వాళ్ళు ఫ్రాడ్ చేసిండ్రు, కొత్త వాళ్ళని తీసుకొచ్చి పెట్టిన ఫ్రాడ్లా A2 గాళ్ళు తీసుకొచ్చి పెట్టిన K2 గాళ్ళు ఈ ఫ్రాడ్ని ఇంకా విస్తరిస్తున్నారు. దురదృష్టవశాత్తు ఇక్కడ జరుగుతున్న ఈ ఫ్రాడ్లో తెలంగాణ ప్రజలు కానీ, తెలంగాణ నాయకులు కానీ, తెలంగాణ పొలిటీషియన్స్ కానీ ఒక్కడు లేడు ఇలా. దేర్ ఈస్ నాట్ ఎన్ సింగిల్ పర్సన్. తెలంగాణ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు కానీ అందులో తెలంగాణ యూ డోంట్ ఫైండ్ ఎనీబడి ఫ్రమ్ హైదరాబాద్. ఈ ఫ్రాడ్లో మీరు హైదరాబాద్ బిడ్డలు ఎవరు ఉండరు, తెలంగాణ బిడ్డలు లేరు ఇలా. తెలంగాణ అస్తిత్వం పోరాటం చేసి మనకు తెలుసు. ఈ మోసం, ఈ చీటింగ్లు, ఈ దగాలో మీకు తెలంగాణ సంబంధించిన వ్యక్తులే కాదు, వాళ్ళు తెలంగాణ వాడు కాదు, హైదరాబాద్ వాడు కాదు, ఈ తెలంగాణ నాయకులు లేరు, తెలంగాణ రౌడీ షీటర్లు కూడా లేరు పాపం దురదృష్టవశాత్తు. వీళ్ళందరూ ఇక్కడ వాళ్ళు కాదు. వాని ఊర్లో వానికి దిక్కు దివానం కూడా ఉండదు. వాడు బర్రెలు కాసుకుంటాడు, గొర్రెలు కాసుకుంటాడు, వానికి ఏముండదు. వాడు వచ్చి కులం పేరు గిలం పేరు పెట్టుకుంటాడు. 4-5 నాకు ఈడు తెలుసు, నాకు ఆడు తెలుసు అని చెప్పి 2 ఫోటోలు చూపిస్తాడు. ఇది కడతా అది కడతా అంటారు. మీరు బాంబే ఇవ్వండి, మీకు ఈ స్కామ్ కనిపిస్తుంది. ఇంత లార్జ్ స్కేల్లో ఇంత ఓపెన్గా జరుగుతున్నప్పుడు ఇప్పుడు ఏ ప్రభుత్వ వ్యవస్థ కంటికి కూడా ఇది చిక్కలు. అంటే వ్యవస్థకు కేకలు వినబడ్డప్పుడే వ్యవస్థ రియాక్ట్ అవుతుంది బలంగా. ఇప్పుడు సాహితీ స్కీమ్ ఇందాక చెప్పారు. సాహితీ ఎందుకు బయటకు వచ్చిందని అంటే, సాహితీ గురించి అది చాలా పెద్దదైపోయింది. 100ల నుంచి 1000 కోట్లకి వెళ్ళిపోయింది. బాధితులు ఎక్కువైపోయారు కాబట్టి చాలా మంది బయటకు వచ్చి అరిచేర కేకలు పెట్టారు కాబట్టి ప్రభుత్వం రియాక్ట్ అయింది. నేను చెప్తున్నది ఏంటి, మీకు సాహితీ స్కేల్ కాదు ఇవన్నీ కూడా 300, 500 కోట్లు, 600 కోట్లు, 700 కోట్లు. ఒక్కొక్క దగ్గర ఒక 500 మంది 600 మంది బాధితులు ఉంటారు. అవన్నీ పరిపక్వత చెంది బ్లాస్ట్ కావడానికి టైం పడుతుంది. ఈలోగా వీడు పరారైపోయి ఉంటాడు. వీడు ఇంకో వ్యాపారంలోకి పోవడమో, లేకపోతే వాడు వ్యాపారాన్ని మార్చుకోవడమో, ఇంకో ఆర్మ్ ట్విస్ట్ చేయడమే జరుగుంటది. నేను ఎందుకు ఇందాక హైడ్రా విస్తృతపరచాలంటే, హైడ్రా ఇస్ బేసికలీ ఫర్ రియల్ ఎస్టేట్ కదా. హైడ్రా పర్పస్ ఏంటి, ఎంక్రోచ్మెంట్స్, రియల్ ఎస్టేట్ క్లీన్ అండ్ గ్రీన్ చేయడమే కదా. రియల్ ఎస్టేట్ కాదేమో, ఇప్పుడు ఆల్రెడీ ఎంక్రోచ్ అయిన వాటిని మళ్ళీ స్వాధీనం చేసుకోవడం హైడ్రా పరిధిలోకి వస్తుంది. ఇప్పుడు ఇవి మీరు చెప్పిన ఉదాహరణల్లో ఫైనాన్షియల్ క్రైమ్స్ వెంచర్లే కాలేదు కదా. ఇప్పుడు వెంచర్ల పేరు మీద చేసిండ్రు. ఇప్పుడు అన్అప్రూవ్డ్ లేఅవుట్లు అమ్ముతారు. నేను రేపు పొద్దున భవిష్యత్తులో లేఅవుట్ వేస్తా అని చెప్పేసి వాడు అమ్ముతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవడో వస్తాడు, వాడు ఎక్కడనో ఈ హైదరాబాద్లో మనకి శ్రీశైలం హైవేలో సగం కనిపిస్తాయి మీకు. రేపు నేను లేఅవుట్లు వేస్తా అని చెప్పేసి వాడు ఒక లేఅవుట్ ప్లాన్ పెడతాడు. మన దగ్గర 4, 5, 10, 30, 40 ఎకరాలు ఉంటాయి. అప్రూవల్ రాని లేఅవుట్లు చాలా ఉన్నాయి. వాడు అమ్ముతాడు. రేపు ఇస్తా, మాపిస్తా, రేపు వస్తుంది, మాపు వస్తుంది లేఅవుట్ అని చెప్పేదో వాడు నడిపిస్తుంది. ఇది అన్అప్రూవ్డ్ లేఅవుట్ అమ్మకాలు. ఇది ఒక ఫ్రాడ్. ఇది కూడా అన్ఆథరైజ్డ్ వ్యాపారమే. దీన్ని కూడా ప్రభుత్వము అరికట్టాలి. నేను ఏంటంటే హైడ్రాని రియల్ ఎస్టేట్ పేరు మీద జరిగే దగాలు, మోసాలు, క్రైమ్స్ అన్ని కూడా హైడ్రా పరిధిలోకి రావాలంటున్నారు. రైట్. హైడ్రా పరిధి ఎంతసేపు FTL బఫర్ జోనే కాదు, FTL బఫర్ జోన్ వరకు పెట్టొద్దు. తెలంగాణ ప్రజలకు గండి కొట్టిన తెలంగాణ ప్రభుత్వానికి ప్రిసైజ్లీ అంటే అటు ప్రజలకు నష్టము, ఇప్పుడు ప్రభుత్వ ఎక్స్చెకర్ కూడా ఏం రావడం లేదు, అన్ని రకాలుగా. పోనీ
మోసము, దుర్మార్గం, అవినీతి చేసి అది తింటున్నవాడు ఎవడైనా తెలంగాణ వాడు ఉన్నాడు, కాదు, అది కూడా లేదు, అది కూడా లేదు ఇక్కడ. వీటికి సంబంధమే లేదు. ఇప్పుడు వీళ్ళు చూడం పోయినా సుఖం దక్కాలనే సామెత ఏమీ లేదు ఇక్కడ. మనకు వీడు ఎవడో తెలియదు, వాడు ఇక్కడ పుట్టినోడు కాదు, వాని ఆధార్ కార్డు లేదు, వాని పాన్ కార్డ్ ఇక్కడిది కాదు, వాని ఇంటి అడ్రస్ ఇక్కడిది కాదు. వాడు మటుకు పోయి మంచి మంచి బిల్డింగ్లలో ఉంటాడు, మంచి మంచి కార్లు కొనుక్కుంటాడు, తిరుగుతుంటే ఫ్రాడ్ చేస్తాడు. రేపు పొద్దున మనకి ఇక్కడ ఏంటంటే రేపు పొద్దున వాడు వారిపోతే వాడి సొంత ప్రాంతాన్ని పోతాడు, మన చట్టాలలో పనిచేయవాడు. సో వీళ్ళని ఇక్కడ మీరు తక్షణం ఏంటంటే ప్రభుత్వం చేయాల్సింది ఈ రేపిస్ట్లని, ఈ ఫైనాన్షియల్ అత్యాచారాలు చేసే వ్యక్తులు ఎవరు ఇందాక అందుకేనా చటాన్పల్లిలో న్యాయం చేయగలిగినాం మనము, ఎట్ ద సేమ్ టైము శంషాబాద్లో న్యాయం చేయగలిగినారు, ఇంకా రకరకాల న్యాయాలు చేసిండ్రు ప్రభుత్వము. ఇన్ని జరిగినప్పుడు వీళ్ళకు ఈ బాధితులు ఎవరైతున్నారో, ఇప్పుడు పెళ్లి కావాల్సిన బిడ్డల పైసలు దాచిపెట్టుకున్నారా? ఇప్పుడు చాలా మంది పాపం 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు పెట్టిన వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వానికి ఏదో ఆశ ఉంటుంది, వాళ్ళ పెళ్లి కానీ పిల్లల ఆస్తులు కష్టార్జితం వల్ల పెట్టినరా. పోలియో ఉన్న పిల్లలు ఉంటారు, కొంతమందికి కళ్ళు కనపడని పిల్లలు ఉంటారు, రకరకాల కష్టాలు, ముసలోళ్ళు ఉంటారు పిల్లల కోసం, రిటైర్డ్ సాలరీడ్ పర్సన్స్ ఉంటారు, వాడికి ఎవరే చెప్తారు సేవ్ చేసుకుంటారు. రైతులు ఏం చేస్తారంటే రేపు పొద్దున రేపు ఎల్లుండో మంచి వానలు పడ్డప్పుడు పైసలు వస్తాయి అని చెప్తుంటారు. దురదృష్టవశాత్తు ఉండే మధ్యవర్తులు ఎవరుతుంటారు, రెఫరెన్స్ ఇచ్చిన వాళ్ళకు కూడా తెలియదు అంతా అమాయకంగా. నేను ఒక బాధితున్నే ఇలా, వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళకు కూడా ఏంటంటే అరే వాళ్ళనాడు మంచివాట కదరా నాయన అంటే, మన దేశంలో ఉన్నది ఏంది బ్లైండ్ గా టకటక ఓన్లీ నమ్మి బ్లైండ్ ఫోల్డెడ్ పోతాము. సో మన ఊరోడే కదా, వీడు ఎప్పుడు చూసే ముఖమే కదా, అరే మన దోస్తే కదా, మన ఫ్రెండే కదా అంటే ఎప్పుడు ఒక సామెత ఉంది కదా, గొర్రె కసాయని నమ్ముతుంది. సో ఇట్లా మనకు తెలిసిన వాళ్ళే మన చుట్టుపక్కల ఉండాలి, మనను వెన్నుపోటు పొడుస్తున్నారు. అయితే ప్రభుత్వం ఏం చేయాలంటే తక్షణం అర్జెంటుగా వీళ్ళందరినీ మీరు ఈ ఫైనాన్షియల్ క్రైమ్స్ని క్రైమ్ లాగా కాకుండా అత్యాచారం లాగా, రేప్ లాగా చూసి దీన్ని ఫైనాన్షియల్ క్రైమ్, ఇది చాలా పెద్ద క్రైమ్, వీళ్ళని చూసి ఒక కంపల్సరీ ఒక ఐజీ స్థాయిలోనో ఇంకే స్థాయిలోనో ఒక స్పెషల్ పాలసీ తీసుకురావాలి. పాలసీ తీసుకొచ్చి ఇంకో బయట రానండి కానీ బేసికలీ హైడ్రాల్నే ఈ ఫైనాన్షియల్ క్రైమ్ ని ఏదో రకంగా దీన్ని రేపు పొద్దున ముందు తరాలు తెలంగాణ అనేది ఇక్కడతో ఆగదు, హైదరాబాద్ అభివృద్ధి అనేది ఇక్కడతో ఆగదు. మనము వీఆర్ గోయింగ్ టు బికమ్ లైక్ నెక్స్ట్ గురుగాం అవుతాం, మన అనుమానం కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వీ విల్ బీట్ నవీ ముంబై లెఫ్ట్ రైట్ సెంటర్ వచ్చే 5-10 సంవత్సరాల తర్వాత మనకి ఇవ్వడం అవసరం లేదు. మనము స్వయం ప్రకాశితులం, ఎట్ ది సేమ్ టైం మనకు ఆ సత్తా ఉంది, మనకు హ్యూమన్ క్యాపిటల్. సో ఈ రోజు ఇవన్నీ కూడా అరెస్ట్ చేయాలా, అరెస్ట్ కాదు, మీరు చట్టాలు విస్తృతపరచాలి, దీన్ని కఠినమైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళ ఆస్తులు జప్తు చేయాలి, బాధితులకు న్యాయం చేయాలి. బాధితులు ముందుకు రాకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు భయపడుతుండొచ్చు, వీళ్ళు పెద్దోళ్ళు ఏమంటారో, వీడు ఏడా రౌడీలను పెడతాడో, ఏడా కొట్టిస్తాడో, ఏం చేస్తాడో తెలియదు. ఇప్పుడు అనిల్, మీరు మామూలుగా విజిల్ బ్లోయర్ అనే పదం ఉంది కదా, విజిల్ బ్లోయర్ ప్రొటెక్షన్ ఇట్లాంటివన్నీ కూడా చాలా ఉంటాయి. అయితే విజిల్ బ్లోయర్ ఏంటి, బయటికి కనపకుండా విజిల్ వేస్తూ ఉంటాడు. మీరు బహిరంగంగా బయటికి వచ్చి నడి రోడ్డు కూడలిలో నిలబడి విజిల్ వేయడానికి సిద్ధంగా ఉన్నా అన్నారు, ఇప్పుడు వేసేసారు. ఓకే, ఇఫ్ వి వాంట్ టు టేక్ దిస్ ఫర్దర్, పాలసీ మేకర్స్ దృష్టికి దీన్ని తీసుకుపోవాలి, దీనికి ఒక పర్మనెంట్ పకడ్బందీ సొల్యూషన్ తేవాలి. తెలంగాణ రైతులకి, తెలంగాణ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో చిన్న చిన్న వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు, ప్రభుత్వానికి ఆదాయం రావాలా, తెలంగాణ బ్రాండ్ బాగుండాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాలను కాంగ్రెస్ పార్టీతో ఆయనతో సంబంధం లేకుండా, బేషజాలు కూడా లేకుండా, రేవంత్ రెడ్డి గారు దయచేసి ఇది సీరియస్ ఇష్యూ మీరు తీసుకోవాలి అనేది మనం కంబైన్డ్గా మనము అప్పీల్ చేస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్లాలంటే వాట్ కైండ్ ఆఫ్ డాక్యుమెంటరీ? నా దగ్గర పూర్తి స్థాయి డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఉంది. ఇలా మీరు చెప్పిన ఇలా చట్టాలు ఉన్నాయి, ఇలా చూడండి మొత్తం కీ ఫీచర్స్, బైబ్యాక్ మనీ లాండరింగ్ స్కీమ్ తాలూకు పూర్తి స్థాయి డాక్యుమెంట్. ఇది నేను తయారు చేసింది కాదు, మనకు సైబర్ నుంచి వచ్చింది బయటికి, ఇది కంప్లీట్ సైబర్ నుంచి వచ్చింది. అది ఈ డాక్యుమెంట్లో డ్యూ డిలిజెన్స్ ఉంది. ఓకే, ఇలా రెడ్ ఫ్లాగ్స్ గురించి మాట్లాడినరు, రేరా గురించి మాట్లాడినరు, రీసెంట్ కేసెస్ ఇన్ హైదరాబాద్ గురించి మాట్లాడినరు. ఓకే, తర్వాత కొన్ని పేర్లు రాసిండ్రు, కంపెనీస్ పేర్లు, దొరికిన వాళ్ళ పేర్లు రాసిండ్రు. ఇలా దొరికిన వాళ్ళ పేర్లు కాదు, దొరకని వాళ్ళ పేర్లు కూడా నేనులా, తార్టిక అక్షరాలతో దొరకని పేర్లు కూడా నేనులా. తర్వాత చట్టాలు ఉన్నాయి, హౌ రియల్ ఎస్టేట్ స్కీమ్, మనీ లాండరింగ్ స్కీమ్ గురించి. ఓకే, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అనే స్కీమ్స్ కూడా అంటే చట్టాలు కూడా నేనులా. ఏమని రాసిండ్రు, కీ లాస్ ఫర్ ఇన్వెస్టిగేషన్,
ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ PMLA 2002 స్కీమ్ పెట్టింది ప్రభుత్వం. ఇలా మొత్తం లోపడేయచ్చు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఎవరి దగ్గర ఏమీ లేదు, అసలు ఈ మోడల్ ఆఫ్ బిజినెస్ కు అంగీకారమే లేదు. దీని గురించి ఉంది. ఎవడైతే MOU సైన్ చేస్తాడో, ఎవడైతే అగ్రిమెంట్ సైన్ చేస్తాడో, నేను కంపెనీ పెట్టినా, కంపెనీ పెట్టేసి నేను ఎప్పుడైతే డాక్యుమెంట్ మీద నీకు పలానా మనీ బ్యాక్ చేస్తా, నీకు ఇస్తా అని సంతకం పెట్టిండో వాడు ఫినిష్, వాడు నేరస్తుడే. వాడు ఇప్పుడు వాడు అక్కన తమ్ముడో ఎవరు రిఫర్ చేసిండ్రు, వచ్చిన ఎవరు తీసుకొచ్చిన సంబంధం లేదు, మధ్యవర్తితో సంబంధం లేనే లేదు. వీడి ఈ బిజినెస్ మోడల్ తయారు చేసినాడు ఎవడైతే ఉన్నాడో, డాక్యుమెంట్ మీద సైన్ చేసినాడు మాత్రమే, సైన్ చేయించడం సంబంధం లేదు. ఆ డాక్యుమెంట్ మీద సైన్ చేసినాడు పెడుతున్నాడు, వాడు నేరస్తుడు. వాని మీద ED చట్టాలు ఉన్నాయి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ చట్టాలు ఉన్నాయి. IPC ఇండియన్ పినల్ కోడ్ యాక్ట్ సెక్షన్ 420 చీటింగ్ యాజ్ డిసానెస్టీ 7 ఏళ్ళు జైలు శిక్ష ఉంది. సెక్షన్ 406 క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఉంది. సెక్షన్ 120B క్రిమినల్ కాన్స్పిరెన్సీ ఉంది. క్రిమినల్ కాన్స్పిరెన్సీ రాజద్రోహం కింద కూడా వస్తుంది. సెక్షన్ 468 and 471 ఫోర్జరీ ఆఫ్ పర్పస్ ఆఫ్ చీటింగ్ కూడా ఉంది. వీటన్నిటికి ఇన్వెస్టిగేటివ్ అథారిటీ వారు జూబ్లీస్ ఉంటే జూబ్లీస్ పోలీసులు, ఎట్ ది సేమ్ టైం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్. నేను ఎందుకు హైడ్రా అంటే హైడ్రా పరిధిలో ఉంది ఇది, రైట్? ఓకే. తర్వాత ఇందులో సెక్షన్ 132 సర్చ్ అండ్ సీజర్ ఆఫ్ ఆపరేషన్, హైడ్రానే చేయాలి ఇది, రైట్? సెక్షన్ 68 అన్ఎక్స్ప్లెయిన్డ్ క్యాష్ క్రెడిట్స్, ఎస్, ఇది చాలా ఇంపార్టెంట్. ఏడికి వచ్చినాయి పైసలు నీకు? ఇన్ని వందల కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినాయి? దీనికి GST ఏంది? తెలంగాణ ప్రభుత్వానికి ఎంత కట్టినాం? రైట్. తెలంగాణ ప్రభుత్వానికి అంటే తెలంగాణ ప్రజల సొమ్ము, ఎంత కట్టినాం? ఇన్వెస్టిగేటివ్ అథారిటీ మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంది. మళ్ళీ ఇందులో 447 సెక్షన్ పనిష్మెంట్ ఆఫ్ ఫ్రాడ్, సెక్షన్ 448 ఫాల్స్ స్టేట్మెంట్ ఇన్ ఫైనాన్షియల్ రికార్డ్స్, మళ్ళీ రియల్ ఎస్టేట్ యాక్ట్, తర్వాత డిఫెన్స్ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్లో ఇందాక మనం మాట్లాడుకున్న SFI ఉంది కదా సార్, సీరియస్ ఫైనాన్షియల్ ఫ్రాడ్. ఇప్పుడు A2 నా కొడుకులు, A2 గాలు ఎవరు? A1 ఎప్పుడైతే ఫ్రాడ్ చేస్తున్నాడో, ఈ ఫ్రాడ్ చేసిండు A1 గారు. వీడు సంతకాలు పెట్టి రైతుల దగ్గర, పబ్లిక్ దగ్గర పైసలు తీసుకుని ఒక గ్రాండ్ స్కీమ్ తయారు చేసి ఫ్రాడ్ చేసిండు. వీడిని లిఫ్ట్ చేయనికే వాడు 20 కోట్లు 30 కోట్లు పెట్టి నేను భాగస్వామ్యం అవుతా, నేను జాయింట్ వెంచర్ చేస్తా, నీకు బిజినెస్ పార్ట్నర్ అవుతా అనే కంపెనీస్ ఏవైతే వస్తున్నాయో, వీటితో వచ్చే కంపెనీస్, వాడు అనంతపూర్ రావచ్చు, ఒంగోలు కావచ్చు, గుంటూరు కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఖమ్మమోడు కావచ్చు, లేకపోతే కింద ఉన్న చిత్తూరుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఈ A2 వీరేవైతే వచ్చి ఇలా నేను భాగస్వామ్యం అవుతా, నీ బిజినెస్లో నేను లేఅవుట్ వేస్తా, నువ్వు ఆల్రెడీ లేఅవుట్ వేయలేకపోయినావు, నేను వేస్తా, నీ దగ్గర నుంచి టేక్ ఓవర్ చేస్తా బిజినెస్ అన్నోడు, వాడు ఫిల్ వేయాలి. ఒకటి ప్రభుత్వము సుమోటో కింద తీసుకోవాలి. అసలు మనం కూడా చెప్పే అవసరం లేదు. ఇన్ని కేసులు ఫైల్ అయినాయి, వాళ్ళ దగ్గర ఎన్ని ఉన్నాయి, డౌన్లోడ్ చేసుకోవాలి, వాళ్ళ పేర్లు చూడాలి, డిపార్ట్మెంట్ పంపేయాలి, సెర్చ్ పెట్టాలి. వీళ్ళందరూ దొరికిపోతారు. ఇప్పుడు నేను మాట్లాడిన 22 సెక్షన్స్ ఉన్నాయి. ఐ హావ్ స్పోకెన్ అబౌట్ 22 సెక్షన్స్. ఈ 22 సెక్షన్ల మీద ఒక్కొక్క సెక్షన్ 7 నుంచి 8 సంవత్సరాల శిక్ష ఉన్నది. మీరు ఎంక్వైరీ చేయండి, తీసుకెళ్ళి వాళ్ళని ఎంక్వైరీ చేయండి. మీకు ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు, ఎవరి పైసలు, ఈ పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి, మీరు ఏం ట్యాక్స్ ప్రభుత్వానికి ఏం పన్నులు కట్టినారో, రైతులకు పైసలు ఇచ్చిండ్రా? ఫస్ట్ రైతుల దగ్గర రిజిస్ట్రేషన్లు ఇస్తామని ఇచ్చిండ్రా? అక్కనే పెట్టండి చర్చ. సపోజ్ ఎవడన్నా పోయి ఏ సంగారెడ్డిలోనో ఏ జైరాబాద్లో ఫ్రాడ్ చేసిండు, వాళ్ళని అక్కనే మాట్లాడండి. ఆ కన్సర్న్ కలెక్టరేట్ లోనే కన్సర్న్ SP ఆఫీస్ లోనే పిలిపించి మాట్లాడండి. హైడ్రా పరిధిలోకి తీసుకురండి వాళ్ళని. యు అరెస్ట్ దెమ్ ఇమీడియట్లీ. వై ఆర్ యూ వెయిటింగ్? ఇప్పుడు ఇందులో ఎంతమంది నష్టపోయినారంటే తెలంగాణ ప్రజలు నష్టపోతున్నారు. ఓకే, ఒకటి తెలంగాణ రైతులు నష్టపోతున్నారు, తెలంగాణ ప్రభుత్వం అయితే దారుణంగా నష్టపోయింది, అమాయక ప్రజల కష్టార్జితం నష్టపోయింది. దీన్ని కెరీర్గా చేసుకుందాం అనుకున్న వాళ్ళు, ప్రభుత్వం అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలు అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు. వాళ్ళు పాపం ఎక్కడి నుంచో రకరకాల ప్రాంతాల్లోంచి, ఏ కోస్తా జిల్లాలో నుంచి, రాయలసీమ నుంచి, తెలంగాణ ప్రాంతాల నుంచి హైదరాబాద్కు ఉద్యోగ ఉపాధి కోసం వస్తారు. చాలా గరీబోలు ఉంటారు, మనకి ఏమి ఉండదు. వాడు ఏదో రియల్ ఎస్టేట్ ని ఒక ఫుల్ టైం వ్యాపారంగా చేసుకుంటారు. సీరియస్ గా చేసేవాళ్ళు చూస్తున్నా కదా, మీ వెంచర్లు, మీరు జడ్చర్లు, తర్వాత ఇప్పుడు కందుకూరు మీరు చేస్తూ ఉన్నారు, కష్టపడతాం, మేము కష్టపడుతున్నారు, సిన్సియర్ గా చేస్తున్నారు, అన్ని అప్రూవ్డ్ లెవర్స్ పెట్టుకుంటాము కంప్లీట్ గా. అయితే మేము ఎట్లా అంటే జనరల్ గా ఈ చెడ్డ దుర్మార్గుల వల్ల 1 apple spoils the entire basket. కరెక్ట్.
వీళ్ళ వల్ల ఏమవుతుందంటే జెన్యూన్ గా ఉన్న బిల్డర్స్, జెన్యూన్ గా ఉన్న లేఅవుట్స్, ప్రభుత్వం బ్రాండ్ ఇమేజ్ మొత్తం దెబ్బతింటుంది. ఎవరిని ట్రస్ట్ చేసే పరిస్థితి లేదు. 10,000 కోట్ల రూపాయల స్కామ్ అంటే హైదరాబాద్ లో ఎంతో ఇన్వెంటరీ ఉంది. ఇప్పుడు హైదరాబాద్ ఇందాక అనుకున్నట్టు బ్రాండ్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో బిజినెస్ కావట్లేదు, ఎందుకు కాదు? అక్కడికి పోవాల్సిన పైసలు ఇక్కడికి పోతే ఎట్లయితుంది? ఇప్పుడు బిల్డర్స్ తెలియకుండా వీళ్ళు ఇట్లాంటి ఫ్రాడ్స్ దాంట్లో ఇరుక్కుపోయి బ్లాక్ అయిపోయిన పైసలు అవి బిల్డర్స్ దగ్గర పోవాలి, లేఅవుట్లకు పోవాలి. ఎకనామిక్ యాక్టివిటీ ఏం లేదు కదా. ఇట్లాంటి and some fraudsters reaping the benefits. And this is not one or two people. There are diameters, and as I said, there are hundreds of people involved. ఒకడు 50 కోట్లు, ఒక 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు, ఇట్లా ఫ్రాడ్ 3-4 మినిమం అయితే 300-500 కోట్లు అయితే మినిమం ఒక్కొక్కడు 300 to 500 crores అనేది సీరియస్ థింగ్ అని ఖచ్చితంగా చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే మనము తెలంగాణలో ఇక్కడ మన ముందు భవిష్యత్ తరాలకు ఎఫెక్ట్ కాదు, మన వ్యాపారాలు దెబ్బతినవు, మన బ్రాండ్ ఇమేజ్ పాడు కాదు. ఓకే, రెండోది ఏంటంటే అతి ముఖ్యమైనది ఏంటంటే అమాయక ప్రజలు, ఆడపిల్లల సొమ్ము వాళ్ళు మోసపూరితంగా చేస్తున్న ఈ అరాచకాల వల్ల వాళ్ళు నష్టపోరు, పెన్షనర్స్ వాళ్ళు నష్టపోరు, ప్రభుత్వోద్యోగులు నష్టపోరు, తెలంగాణ ప్రభుత్వం నష్టపోదు ముఖ్యంగా. సో మనం ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ అవర్ ఓన్ ల్యాండ్, మదర్ ల్యాండ్, మన అస్తిత్వం అది ఇందాక అందదే. ఎంతో మంది త్యాగాలు చేస్తే కానీ ఏర్పడలేదు, ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ ఆత్మ ఘోషిస్తుంది రోజు తప్పకుండా. సో డెఫినెట్ ఫలితాలు అందాలి కదా, అందాలి. రైతులు, ప్రజలు తెలంగాణ రాష్ట్రం వచ్చింది, సరే రాష్ట్రం ఒకటి వస్తే సరిపోదు కదా, రాష్ట్రం ఎందుకోసం అయితే వచ్చింది ఆ ఫలితాలు అందాలి. ఎగ్జాక్ట్లీ. భూముల విలువలు వెళితే స్టేక్ హోల్డర్స్ అందరికీ ప్రయోజనం దక్కాలి కదా. ఇప్పుడు రైతులు మోసపోయిన దాంట్లో తెలంగాణ వచ్చి ప్రయోజనం ఏముంది? రైతులు మోసం జరిగిపోయేం లేదు కదా. ఎవరో బయట వచ్చి నేను మోసం చేస్తా ఉంటే ఇక్కడ గవర్నమెంట్లకి ఏమీ రాకుండా, దాంట్లో నయా పైసా ఆమ్దాని లేకుండా, అండ్ ఇక్కడ కష్టపడుతున్న మీలాంటి వాళ్ళ ఆ సెక్టార్ మొత్తము అందరూ దెబ్బతింటారు. సీరియస్ అఫెన్స్ అని ఐ అండర్స్టాండ్ దట్, అండ్ సీరియస్గా మనం ప్రయత్నాలు చేద్దాం. నేను మరొకసారి అప్పీల్ చేస్తా ఉన్నా గవర్నమెంట్కి, ఆల్ ఏజెన్సీస్కి, ఇన్స్టిట్యూషన్స్కి, కైండ్లీ సీరియస్లీ లుక్ ఇన్ టు ఇట్. ముఖ్యమంత్రి గారి సలహాదారులకు కూడా నేను చెప్తా ఉన్నా, దయచేసి దీని మీద దృష్టి పెట్టండి అని నేను కోరుతా ఉన్నా. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ సార్, దీన్ని వృత్తిగా నమ్ముకునే జనాలు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనే విషయం జనరల్ ఏంటంటే, ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ అనేది హైదరాబాద్ చాలా మంది ఎందుకు వస్తున్నారంటే, పాపం వాళ్ళ వేరే ఉద్యోగాలు రాక, వేరే ఉద్యోగాలు చేయలేక, వాళ్ళు వచ్చి ఉపాధి, వాళ్ళ పిల్లలు, గరీబ్ వాళ్ళు, వాళ్ళ ఆడపిల్లలు ఉంటారు, మగ పిల్లలు ఉంటారు, ఎంతో మంది ఉంటారు, వాళ్ళు ఉపాధి హైదరాబాద్ సిటీని నమ్ముకొని వచ్చారు వాళ్ళు, హైదరాబాద్ నగరాన్ని. ఎందుకంటే అందరూ రియల్ ఎస్టేట్ అంటే అది చాలా సెక్టార్స్ ఉన్నాయి. వాళ్ళు నమ్ముకొని వచ్చి ఏదో ఏజెంట్, ఒక కంపెనీలో ఏజెంట్ గా మారో, లేకపోతే ఏ కంపెనీ ఒక రెఫరెన్స్ ఇచ్చే వాడికి ₹2-3 వస్తే ఆ రోజుకి అన్నం వెళ్తుంది, వానికి పూట గడుస్తుంది. అట్లాంటి వృత్తి దెబ్బతిన్నది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు తెలియకుండా ఎంతోమంది రెఫరెన్స్ ఇచ్చి ఉంటారు వీళ్ళకు. ఇలాంటి నాట్ ఓన్లీ దాట్, ఈ సైక్లిక్ ఎఫెక్ట్ ఎంత దారుణంగా ఉంటుంది అంటే, ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనే ఒక సెక్టార్ కుదేలైతే దానికి సంబంధించిన ప్రొడక్షన్ లో ఉండే అన్ని దెబ్బతింటాయి. వాళ్ళు ఇచ్చే ఉద్యోగాలు, వాళ్ళు ఇచ్చే అవకాశాలు, స్టీలు, సిమెంటు, హాస్పిటాలిటీ, లాజిస్టిక్స్, పెద్ద పెద్ద వెంచర్ల దగ్గర చుట్టుపక్కల కూలీల కోసము నడుపుకునే ఇడ్లీ బండి వాడు చాలా భయంకరంగా మామూలు ఒక సెక్టారు కనుక నష్టపోతే దాని తీవ్ర పరిణామాలు అందరికి చాలా చిన్న స్థాయి టీ అమ్ముకునే వాడి దగ్గర నుంచి అందరికీ ఉంటాయి. ఇప్పుడు చాలా తీవ్రంగా ఏంటంటే డబ్బులు ఇరుక్కుపోయి అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్, డిటిసిపి, హెచ్ఎండి అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ ఎక్కడికక్కడ ఆగిపోయి బిల్డర్స్ కు దగ్గర పాపం పైసలు లేరు. ఇప్పుడు దానివల్ల బద్నామీ ఏమొచ్చింది, స్లో డౌన్ అయింది. స్లో డౌన్ కాలే, ఏమి కాలేదు. ఇట్లాంటివన్నీ జరిగితే అట్లా అవుతుంది. సో ప్రభుత్వం ఇమీడియట్ గా దీని మీద యాక్షన్ తీసుకోవాలి. డెఫినెట్లీ చాలా కీ పాయింట్, చాలా అత్యవసరమైన సబ్జెక్ట్ ఇది మనం మాట్లాడినాం. మీకు నేను కాపీ ఇస్తున్నాను సార్, తప్పకుండా మీడియా ముఖంగా మీకు ఈ కాపీ ఇస్తున్నాను. తప్పకుండా మీకు ఇలా కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. నేను తయారు చేసింది కాదు, పూర్తి స్థాయిగా డౌన్లోడ్ చేసిందే ఇది. ఆ కాపీ మీరు ముఖ్యమంత్రి, ఎందుకంటే మీకు ముఖ్యమంత్రి గారు సన్నిహితులు, వ్యక్తిగత పరిచయమే కాదు, మీ మిత్రులు కూడా. సో ఆయనని మీరు రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ కూడా, బట్ వెన్ ఇట్ కమ్స్ టు స్టేట్, రాష్ట్రానికి సంబంధించిన అంశం కాబట్టి నేను ఆయన ఇవ్వండి వీలుంటే ఇది సేమ్. ఎందుకంటే గతంలో మీరు చంద్రబాబు గారితో అతి సన్నిహితంగా ఉన్నారు, ఆయనతో అతి క్లోజ్ గా ఉన్నారు కాబట్టి ఆయనకు కూడా ఒక కాపీ పంపించండి. తప్పకుండా. తర్వాత మన కేసీఆర్ గారు కూడా ఒక కాపీ, ఎందుకంటే ఆయన కూడా వ్యక్తిగత సన్నిహితం కాబట్టి ఆయన ఒక కాపీ ఇవ్వండి. తెలంగాణలో స్టేక్ హోల్డర్ ఉన్నారు కానీ, సో భవిష్యత్తులో ఏ ప్రభుత్వం ఉంటుంది, ఎట్లాంటి పరిణామాలు మనకు తెలియదు కాబట్టి అందరికి ఇన్ఫర్మేషన్ ఉంటే మన భవిష్యత్ తరాలు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు అంటే మనం ఇంకో 30-40 ఏళ్ళు బతుకుతామేమో, తెలంగాణ అనేది శాశ్వతంగా ఉంటుంది.
ఉంటది కదా, ఓ దీని చెట్టు బ్రాండ్ నాటేది ఇమేజ్ మన కోసం కాదు కదా, మనం తింటామని కాదు కదా. ఇది శాశ్వతంగా ఉంటది. వాళ్ళ కోసం మన ముందు తరాల ఖచ్చితంగా. భవిష్యత్తు కోసము. ఇంకోటి, తెలంగాణ రైతులు నష్టపోవద్దు. Yes. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ Correct. రైతులు నష్టపోవద్దు. Correct. తెలంగాణ పన్నులు దెబ్బతినొద్దు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పాడు కావద్దు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎట్టి పరిస్థితుల్లో పాడు కావద్దు. తప్పకుండా ఇది ఇది సార్ ఇంటెన్షన్. తప్పకుండా అనిల్, చాలా 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 అదేంటిది ఉర్దూలో ఒక నేక్ అనే పదం వాడతారు నేక్. కదా, చాలా నేక్ సోచ్ మీది. తప్పకుండా దీన్ని సీరియస్గా తీసుకుందాం, పుష్ చేద్దాం. నేను మీడియా ముఖంగా నా మిత్రుడు రేవంత్ రెడ్డి గారికి అండ్ అట్లాగే ఆయన దగ్గర సలహాదారుడుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి కూడా నాకు మిత్రుడే. నేను ఆయనకు ఫోన్ చేస్తాను, ఈ షో కాగానే మాట్లాడతాను. తప్పకుండా దీన్ని పుష్ చేద్దాం. పార్టీలు ఎవరు చెప్పిరు ఏం దాంతో సంబంధం లేకుండా తెలంగాణ అంశం కాబట్టి నేను అందరి దృష్టికి తీసుకెళ్తా. అండ్ ఇవి ఇంకా ఫర్దర్గా వాళ్ళ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవసరమైతే మీరు కూడా నేను వస్తాను, సీఎం వాళ్ళ దగ్గర కూర్చుని మనం మాట్లాడదాం. మాట్లాడదాం. ఖచ్చితంగా పనిచేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అనిల్. థ్యాంక్స్. థ్యాంక్ యూ.